Namaste, pranams everyone. Welcome to our wonderful evening session, Ayurveda and the Benefits. I have a great honor to invite Mr. Subbarao Garu. Please, sir. Namaste. Namaste, friends. Thank you for coming all the way. Thank you. So, to give us short introduction, sir, please. So, to give a short introduction about Subbarao Garu, very close to our family, and he's been a large manufacturing dealer of Ayurveda products across AP and Telangana. So, having said that, it is like 24/7 his phone is busy because especially during this time people want to secure the health with Ayurveda, and today we have got an opportunity to connect with him and then learn few tips about how Ayurveda can help in our daily life. And how Ayurveda can help in our life. So before we started, it is like the Indian tradition, Atithi Devo Bhava. So to welcome you. Thank you. So friends, it will be like a very casual discussion. We will be talking a bit in English, bit in Telugu, and some broken Hindi. Yeah. Sure. So, like while we take so many yoga classes, so many yoga students get connected with us, a general question comes, what is Ayurveda? Okay. Many students ask, what is Ayurveda? And we'd like to hear from you with your experience. Sure. First of all, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది సేమ్ ఫ్యామిలీ నుంచి నన్ను ఈరోజు ఇన్వైట్ చేసి మీ అందరికీ ఇంట్రడ్యూస్ చేసి ఆయుర్వేద గురించి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఇక్కడ ఆయుర్వేద అనేది ఒక చాలా పెద్ద ఇది. దానిలో నా జర్నీ ఆల్మోస్ట్ ఒక 7-8 ఇయర్స్ నుంచి జరుగుతూ ఉంది. అంటే చాలా చిన్నవాడిని అని చెప్పాలి, ఆయుర్వేదం గురించి మాట్లాడడానికి చాలా చిన్నవాడిని. బట్ తెలిసింది షేర్ చేసుకోవడానికి ఈరోజు నన్ను హార్ట్ఫుల్గా ఇన్వైట్ చేసినటువంటి నవీన్ గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఆయుర్వేదం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనకి వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ ఎలా ఉన్నాయో వీటిల్లో ఆయుర్వేదం అనడంలో ఏంటంటే ఆయుష్ని పెంచేటువంటి జ్ఞానం. ఆయుర్వేదం అంటే ఆయుష్ని పెంచేటువంటి జ్ఞానం. ఇప్పుడు చాలా అవసరం ఈరోజు అది ప్రతి ఒక్కరికి. అంటే మనకి ఏన్షియంట్ కల్చర్ అంతా ఎలా ఉండేదంటే మన జీవన విధానంతో పాటు ట్రావెల్ చేసేది. అంటే మన ఈరోజు కిచెన్ తీసుకుంటే కిచెన్లో కానీ ఆల్మోస్ట్ వీఆర్ హ్యావింగ్ ఆల్ స్పైసెస్ ఆర్ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్. సో ఆల్మోస్ట్ మెనీ డాక్టర్స్ ఆర్ సేయింగ్ అవర్ కిచెన్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రయోగశాల అంటారు. అంటే మనం చాలా వరకు మన లైఫ్లో రెగ్యులర్గా ఉండేటువంటి చాలా చిన్న సమస్యలు కావచ్చు, పెద్ద సమస్యలు కావచ్చు. అంటే అది చిన్న సమస్యలుగా ఉన్నప్పుడు పరిష్కరించుకుంటే పెద్ద సమస్యలకు వచ్చే పరిస్థితి ఉండదు అసలు. వెరీ గుడ్. అందువల్ల ఏంటంటే అవి చిన్నగా ఉన్నప్పుడే పరిష్కరించుకోవడానికి మన కిచెన్ అనేది చాలా పెద్ద ప్రయోగశాల. ఆ ప్రయోగశాలలో నుంచే మన గ్రాండ్ పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళ హెల్త్ని కాపాడుకుంటూ ఈరోజు దాదాపుగా ఆల్మోస్ట్ మన ఏన్షియంట్ కల్చర్లోకి వెళ్తే హాస్పిటల్స్ లేవు, పెద్ద పెద్ద వైద్యశాలలు. అంటే ఒక 150-200 ఇయర్స్ బ్యాక్ వెళ్తే ఇంత అంటే ఈరోజు ఉన్నటువంటి వైద్య శాస్త్రం ఏదైతే అభివృద్ధి చెందింది అనుకుంటున్నామో ఇదంతా కూడా ఒక డ్రామా లాంటిది చెప్పాలంటే. అంటే మనం అభివృద్ధి చెందిన వైద్య శాస్త్రంలో లేము. ఆయుర్వేదంలో ఆ గొప్పతనం కానీ ఇదంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత కంప్లీట్గా దాన్ని కనుమరుగు చేశారు. అంటే కనుమరుగు చేయడం కూడా ఎందుకంటే అది మళ్ళీ ఒక పెద్ద సబ్జెక్ట్. అంటే మనము ఈరోజు ఇంత మానసికంగా కానీ, శారీరకంగా కానీ, ఆత్మికంగా కానీ
చాలా దృఢంగా ఉండేవాడు. ఇండియన్స్, భారతీయులు అంటే ఆ రోజు జైల్లో ఉన్న వాళ్ళంతా కూడా ఒక రకంగా వాళ్ళకి అగెనెస్ట్ గా ఫైట్ చేసిన వాళ్ళు. వాళ్ళు ఏమి దోపిడీదారులు కాదు, ఇంకొకరిని హత్యలు చేసిన వాళ్ళు కాదు. ఇంట్లోంచి మనం జైలుకి వెళ్ళాం, మన ఇంట్లో నుంచి మనం జైలుకి వెళ్ళాం. అదే. సో ఆ విధంగా మన ట్రెడిషన్ లో ఏవైతే ఉన్నాయో వాటి పట్టు ఎక్కడుంది, వాటి మూలం ఎక్కడుందో చూసుకొని వాటిని వాళ్ళు కట్ చేయడం చేసుకుంటూ వచ్చే క్రమంలో ఆయుర్వేదం దూరం అయిపోయింది, ఆవు దూరం అయిపోయింది, గోమాత దూరం అయిపోయింది. దేశీ గోవు ఈరోజు చాలా రేర్గా ఎక్కడో దాన్ని ఇదిగా చేసుకోవాల్సి వస్తుంది. అంటే మనకి ఎక్కడైతే మన ఆహారపు అలవాట్లు కానీ, ఆచార విధానాలు కానీ, యోగా కానీ, ఆయుర్వేదం కానీ, ఇవన్నీ మన జీవన విధానంలో చాలా దృఢత్వాన్ని తీసుకొచ్చాయి. వాటి మొత్తాన్ని వాళ్ళు మెల్లమెల్లగా దూరం చేసుకుంటూ మనల్ని ఒక రకంగా చెప్పాలంటే బలహీనలు చేశారు. అంటే లాంగ్ టైం బలహీనత ఉండేటట్టు చేశారు. మనం తీసుకునే ఆహారంలో కానీ, తీసుకునేటువంటి మెడిసిన్స్లో కానీ. అందువల్ల ఏంటంటే అది ఒక ఆయుర్వేదంలో మాత్రమే అగైన్ అది సాధ్యం. అంటే రూట్ లెవెల్ ట్రీట్మెంట్ కానీ, ఆ రూట్ లెవెల్లో ఉన్నటువంటి సమస్యను పరిష్కరించుకునే విధానం కానీ ఈరోజు ఆయుర్వేదంలో మాత్రమే సాధ్యం. సో మంచి విషయం చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు గ్రాండ్ పేరెంట్స్ కానీ, గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ మనం వాళ్ళు 100 సంవత్సరాలు 120 సంవత్సరాలు ఒక మెడిసిన్ అంటే తెలియకుండా, ఇప్పుడు మన అమ్మమ్మ తాతయ్యల వయసులో చూసుకున్నా కూడా ఒక మెడిసిన్ అంటే తెలియకుండా, ఒక హాస్పిటల్ మెట్టెక్కకుండా వాళ్ళు అన్ని రోజులు హాయిగా జీవనం గడిపారంటే, సో మీరు అన్నట్టు కిచెన్ అనేది ఒక మంచి ప్రయోగశాల అని చెప్పారు. గొప్ప విషయం అది. సో ఇప్పుడు మాకు తరచుగా వచ్చే ప్రశ్న ఏంటంటేనండి, అసలు ఏమేమి మనకి ఇంట్లోవి ఉపయోగపడతాయి, వాటిని ఎలా వాడుకోవచ్చు, కొన్ని ఏమన్నా మాకు చిన్న పేర్లు కానీ, టిప్స్ కానీ అలాంటివి చెప్తే కిచెన్లో మనం రోజు రెగ్యులర్గా ఎలా వాడుకోవాలి? తప్పకుండా. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీలాంటి వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆ కల్చర్ని రీజనరేట్ చేయడానికి మళ్ళీ ఈరోజు వీటిల్లో డబ్బులు ఏమొస్తాయా ఏమో తెలియదు, కానీ మనం ఆ సిస్టమ్ని బిలీవ్ చేసి, సో మన ఆ యోగా కల్చర్ని కానీ, లేకపోతే మన ఆయుర్వేదిక్ విధి విధానాన్ని కానీ ముందుకు తీసుకెళ్లాలని సంకల్పం కట్టుకొని దాని మీద అంటే పెద్ద పెద్ద జాబ్స్ కూడా వదిలేసి ఈ ఇండస్ట్రీలోకి వచ్చి దీన్ని ఒక అంటే అది సూక్ష్మ స్థాయిలో ఉందా లేకపోతే స్థూల స్థాయిలో ఉందో తెలియదు, కానీ ఒక పెద్ద విజన్ క్రియేట్ చేసుకొని అట్లీస్ట్ మనం మన కల్చర్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్లే కోణంలో మన వంతుగా ఎంతో కొంత సొసైటీకి చేయగలుగుతున్నాం అనే ఇండస్ట్రీలో ఉండడం అనేది చాలా గొప్ప అంశం. ఫస్ట్ ఇలాంటి వాళ్ళు ఇంకా ఎంతో మంది రావాలి, దాన్ని మనం వృద్ధిలోకి తీసుకెళ్ళాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు ఆల్మోస్ట్ పబ్లిక్లో కూడా అవేర్నెస్ వచ్చింది. దిస్ ఈజ్ యాక్చువల్లీ చెప్పాలంటే అగైన్ ఆయుర్వేద అండ్ యోగా కల్చర్కి ఒక గోల్డెన్ డేస్ ఇంకా రాబోతున్నాయి. సో ఈ టైంలో ఎంటర్ అయ్యే వాళ్ళందరికీ మాత్రం ఇది ఒక మంచి వండర్ఫుల్ ఇది అవుతుంది. ఒకటి మనం నేర్చుకోవడానికి ప్లస్ ఇంకోటి నేర్పించడానికి. అవును, ఖచ్చితంగా గొప్ప విషయం. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనము ఇంట్లో ఏమేమి సింపుల్గా వాడుకోవడానికి ఏవి బాగుంటాయి అనే అంశంలోకి వెళ్ళే ముందు ఇక్కడ మనం చాలాసార్లు ఏమనుకుంటుంటామంటే మన చుట్టూ ఉన్న ప్రకృతి బాగా పొల్యూట్ అయిపోయింది, వాటర్ పొల్యూట్ అయిపోయింది, ఫుడ్ పొల్యూట్ అయిపోయింది అని అనుకుంటున్నాం. వీటన్నిటికంటే దారుణమైన పొల్యూషన్ ఏంటంటే మన ఆలోచన. ఇది చాలా పొల్యూట్ అయిపోయింది. అంటే ఒక ఆహారం పదార్థం రూపంలో ఉండేటువంటి ప్రోడక్ట్ మన బాడీలోకి వెళ్ళి దానివల్ల జరిగే నష్టం కంటే మన ఆలోచన వల్ల జరుగుతున్న నష్టం ఎక్కువ. అంటే మన దృష్టి వెళ్ళిన కాడికల్లా మన మైండ్ వెళ్తుంది. మన మైండ్ వెళ్ళిన కాడల్లా ఈరోజు ఉన్నటువంటి స్వార్థపూరిత జీవన విధానంలో ఆ పాజిటివ్స్ కంటే నెగిటివ్స్ ఎక్కువ క్రియేట్ అవుతున్నాయి. అంటే సెల్ఫ్గా మన చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ మనం డ్యామేజ్ చేస్తున్న దానికంటే మన ఆలోచన ద్వారా డ్యామేజ్ చేసుకుంటున్నటువంటి అంశం చాలా పెద్దది. సో దీని నుంచి బయటికి రావాలి అంటే ఒకే ఒకటి ఫస్ట్ ఏంటంటే యోగా త్రూ ఏంటంటే మనం మన బాడీకి కావాల్సినంత మంచి ఆక్సిజన్ని అంటే ప్రాణాయామ టెక్నిక్స్ ద్వారా కానీ లేకుంటే అదర్ టెక్నిక్స్ అయితే ఏవైతే ఉన్నాయో యోగాలో వాటన్నిటి ద్వారా మన సెల్కి మంచి ఆక్సిజన్ అందించగలం. అంటే ఆక్సిజన్లో ఏదైతే రెగ్యులర్ వాతావరణంలో ఉన్నటువంటి పొల్యూషన్ని తీసివేసి మరీ దానికి ఫిల్టరైజ్ చేసుకొని మన బాడీనే అంటే మన బాడీలో అన్నీ ఉన్నాయి, అన్ని మెకానిజం. ముందు మనం ఈ ప్రకృతిని నమ్మటంలా మన శరీరాన్ని మనం నమ్మట్లా. ఒకటే నమ్ముతుంది ఏంటంటే కరెన్సీ. అదేంటంటే అది టెంపరీ 1 or 2 జనరేషన్స్ వరకు కొనసాగే పదార్థమే తప్ప అది
లాంగ్ టైం అలాంటి ఇది ఉంటే ఈరోజు ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించి నిజాం నవాబుల పరిస్థితి అలానే కంటిన్యూ అవ్వాలి. అంతే కదా, అలెగ్జాండర్ అలానే ఉండాలి వాళ్ళ సంస్థానం అంతా. ఈరోజు మరి ఈరోజు ఎక్కడా కూడా గుర్తు లేకుండా లేదు. అంటే ఒక పర్మనెంట్గా ఉండని ఒక ప్రోడక్ట్ని పట్టుకొని మనం ఈరోజు మన ఆలోచనల్ని, మన ఆనందాన్ని, మన ఆధ్యాత్మికతని అన్నిటినీ తాకట్టు పెట్టేసి ఎక్కడో ఏదో ఇక ఒక పిచ్చిలో వెళ్తున్నాం. సో దాన్ని వదిలించడానికి మందు మాత్రం యోగా అండ్ ఆయుర్వేద. ఈ ఆయుర్వేద పదార్థాల్లో నెక్స్ట్ లెవెల్. మన ఇంట్లో అంటే చాలా సింపుల్గా ఇవాళ రేపు ఏమైపోయిందంటే, ఒక చిన్న సమస్య వచ్చింది ఇంట్లో చిన్నపిల్లవాడికి, ఇవన్నీ మనం మళ్ళీ మన గ్రాండ్ పేరెంట్స్ చేసినవే మనకు గుర్తులేవు. దానివల్ల ఎక్స్పెన్సివ్ అయిపోయింది. ఇదేది ఆ సబ్జెక్ట్ని తెలుసుకొని చేసే వాళ్ళ సంఖ్య తగ్గడం వల్ల దాన్ని మళ్ళీ తెలియచెప్పే వాళ్ళకి డిమాండ్ ఎక్కువగా ఉంది. లేదంటే ఇప్పుడు ఏదో చిన్న టాబ్లెట్ వేసుకుంటే అయిపోతుంది, షార్ట్ టర్మ్ రెమెడీస్ కోసం చూసుకోవడం. ఎగ్జాక్ట్లీ. దీంతో పాటు యాక్చువల్గా ఇంగ్లీషు, హిందీ, తెలుగు అన్నారు, తెలుగులో కంటిన్యూ. వ్యూవర్స్ ఆర్ వెరీ స్మార్ట్. ఇక్కడ ఏమైపోతుందంటే మనము చేస్తున్నటువంటి దీనిలో ఆ షార్ట్ టర్మ్ ఏవో రిజల్ట్ కోసం చూసుకొని భగవంతుడు ఇచ్చినటువంటి గిఫ్ట్స్ లైక్ మన లంగ్స్ కావచ్చు, కిడ్నీస్ కావచ్చు, లేదా హార్ట్ కావచ్చు, ఐస్ కావచ్చు, నోస్ కావచ్చు, శరీరంలో ఉన్న ప్రతి సెల్ అది ఆయన భిక్ష. సో ఆయన గిఫ్ట్గా ఇచ్చిన దాన్ని మనము అలా కాకుండా దానికి ఏదో ఈ నేచర్లో వీటన్నిటికీ బ్యాలెన్స్ చేయగలిగే పదార్థాలను ముందే పెట్టి తర్వాత మనల్ని పంపించాడు. అంటే అవి తిని హ్యాపీగా ఎంజాయ్ చేసి మీరు మళ్ళీ కొంత నాలెడ్జ్ తోటి రండి, ఆ అప్గ్రేడ్ అయిన నాలెడ్జ్ తోటి మళ్ళీ మీకు ఇంకోటి ఏదో ఇస్తాను, ఆ టాస్క్లు చేయాల్సింది మీరు అని అంటే ఇక్కడికి వచ్చి మనం సింథసైజ్ చేసుకొని దాన్ని, అంటే వేపాకుగా తినకుండా దాన్ని మళ్ళీ ఏదో సింథసైజ్ చేసి దానికి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ ఇచ్చి ఇది వేప ఆకు అనేటువంటి ఒక భ్రమను క్రియేట్ చేసుకొని ఇట్లాంటి వ్యవస్థలో మనం ఈరోజు వెళ్తున్నాం. సో ఇక్కడ చాలా సింపుల్గా మనం గుర్తు చేసుకోవాల్సిన అంశాలు ఏంటంటే, మనకి ఎప్పుడైనా అజీర్తి సమస్యలు ఉంటే దాదాపు ఒక 20-25 సంవత్సరాల క్రితం మనం బ్యాక్ వెళ్ళినా కూడా మనకు గుర్తుంది. ఏదైనా కొంత ఆముదం కాచి తాపిచ్చేసి 1-2 పూట్ల మోషన్ ఫ్రీ అయిపోతే మన ఇంటెస్టైన్, చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులు క్లీన్ అవడం, క్లీన్ అయినాక మనలో మంచి ఆకలి తయారవడం, ఇదంతా కూడా మనం గమనించాం. జలుబు ఎప్పుడన్నా ఉందనుకోండి, జిల్లేడి ఆకు పాలు ఈ ముక్కులో వేస్తే చాలా సింపుల్గా కాసేపట్లో ఇది అయిపోయేది. అంటే ఇట్లా దీంతో పాటు మనకి చిన్నప్పుడు కొంతమంది పెద్దవాళ్ళు వామ్ వాటర్ తీసుకొని వచ్చి అమ్ముతుండేవాళ్ళు. ఇళ్ళకి వచ్చి వామ్ వాటర్ అని పోసిపోతుండేవాళ్ళు. అంటే ఆ రోజుల్లోనే ఆ వాముకి రెగ్యులర్గా మనం ఒక మూత వాము లాంటిది ఏదైనా ఒక వాటర్లో మిక్స్ చేసి తీసుకోవడం వల్ల అంటే సమస్యలన్నీ కూడా ఫస్ట్ స్టమక్ నుంచే స్టార్ట్ అవుతాయి, పొట్ట దగ్గర నుంచే స్టార్ట్ అవుతాయి. సో దానివల్ల డైజెస్ట్ ఇష్యూస్ కాస్త గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ కానీ, పెయిన్ కంప్లైంట్స్ కానీ, జాయింట్ పెయిన్స్ గాను, లేకపోతే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కొన్నిసార్లు ఏమవుతాయి అంటే హార్ట్ దాకా దాని ప్రభావం ఉండడం, లేకపోతే లంగ్స్ మీద దానిలోనే ఉండడం, లివర్ డీటాక్సిఫికేషన్ ప్రోగ్రామ్. అంటే మనకి ఎప్పుడు మన పూర్వీకులు ప్రతి దానికి ఒక డీటాక్సిఫికేషన్ ప్రోగ్రామ్ ఉండేది. సో దానికి ఇంత పెద్ద మాట వాడేవాళ్ళు కాదు, కానీ ఒక సింపుల్ ప్రక్రియ జరిగేది. అది నిరంతరంగా జరిగేది, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు రోజు జరుగుతుండే. సో ఈరోజు దాని నుంచి చాలా దూరం అయిపోయాం. ఎక్కడికైనా వెళ్ళిపోతే సింపుల్గా ఏం అడుగుతాం అంటే, ఏదైనా 2-3 రోజులకి మోషన్ ప్రాబ్లం ఉన్నా కూడా ఒక టాబ్లెట్ తోటి నయం అయిపోవాలి అని అడగడం. అంటే అసలు అది ఎందుకు ఫామ్ అయింది, మన లోపల ఆర్గాన్స్ పరిస్థితి ఎలా ఉంది, మనం ఇస్తున్న ఆహారం వల్ల జరుగుతున్న మేలేంటి, నష్టమేంటి. సో ఎవరికి వాళ్ళ ముందు వాటి లాంగ్వేజ్ వినట్లేదు, వీటన్నిటికీ ఒక లాంగ్వేజ్ ఉంది. సో కాస్త ఎప్పుడన్నా మన స్టమక్లో ఆహారం ఎక్కువ పడితే తేపుల రూపంలో అదొక పద్ధతిలో అరుస్తుంటుంది, లేకుంటే హార్ట్ మీద లోడ్ పడితే ఒక హ్యాండ్స్ జాలుగా అవడం, లేదా ఇంకోటి లాగేయడం ఇట్లాంటివి జరుగుతుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే సడన్ గా బ్యాక్ సైడ్ ఇక్కడ సైడ్ పెయిన్ రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా లాంగ్వేజ్, అదొక భాష, అది చెప్తుంది, నోరేమో ఆగదు. కానీ దాన్ని మనం అర్థం చేసుకోకుండా దానికి చిన్న రెమెడీ ఇస్తే పాపం అప్పటికప్పుడే రెక్టిఫై చేసుకొని మనకి పెద్ద ప్రాబ్లం కింద కన్వర్ట్ అవ్వకుండా ఉంటాం. ఈరోజు మనం దాన్ని ఏది వినడంలా, ముందు అది చెప్తుంది అలసిపోయి స్విచ్ ఆఫ్ చేసుకుంటుంది. అదే మన బాడీలో సిగ్నల్ మనకే తెలియట్లేదు. ఈరోజు అంటే ఒక చిన్న ఇది చెప్పాలంటే,
రోడ్డు మీద ఆఖరికి వీధి డాగ్ కూడా దానికి ఏదన్నా స్టమక్ బేస్డ్ సమస్యలు ఉంటే పోయి ఒక గ్రాసో ఏదో ఒకటి తినేదాన్ని వామిటింగ్ చేసేసుకొని ఆ పూట రెస్ట్లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆహారం పెట్టినా కూడా తీసుకోకుండా ఒక 3 అవర్స్ 4 అవర్స్ కాము పడుకొని దాన్ని రీక్రియేట్ చేసుకుంటుంది. సో మనకు కనీసం ఆ కల్చర్ కూడా మిస్ అయిపోయాం. అంటే దాన్ని కూడా వదిలేసి మనకు నచ్చిన పదార్థాలు అంటే ఒక టైమింగ్ ఉంటుంది. ఈరోజు అవి కూడా ఒక సిస్టమ్ ప్రకారం ఒక టైమింగ్ ప్రకారం వెళ్తూ ఉంటాయి. మనం అవన్నీ వదిలేసి ఫ్రెండ్తో కలిసాం కదని ఇక్కడ ఒక టీ తాగడం, అక్కడ 2 బజ్జీలు తినడం, మళ్ళీ అంటే దాన్ని పాపం ఒకప్పుడు ఇబ్బంది పెడతాను. ఒక అరగంట పని చేసి తర్వాత 2-3 గంటలు 4 గంటలు ఒక రిలాక్స్ అయ్యేటువంటి ఆర్గాన్స్ని కూడా మనం కంటిన్యూస్గా వాడిస్తాం. దానివల్ల ఏమవుతుందంటే మనకు తెలియకుండానే మన లైఫ్ షార్ట్ అయిపోతుంది. ఆర్గాన్స్ డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది, యూసేజ్ ఎక్కువ అవుతుంది. అంటే ఒక పంపు 2 ఏళ్ళు బాగా పనిచేయాల్సిన పంపుని ఏది జాగ్రత్తగా వాడుకుంటూ వస్తే మనం 6 నెలల్లో వాడేస్తున్నాం. సో ఇక దానివల్ల ఏమవుతుందంటే ఆ సెల్స్ కూడా టైర్డ్ అయిపోయి ఏజింగ్ ప్రాసెస్ స్పీడ్ అవ్వడం, చిన్న ఏజ్లో జాయింట్ పెయిన్స్ రావడం, అంటే ఈ అవేర్నెస్ లేక, అంటే మనం వాటి లాంగ్వేజ్ వింటలేదు కాబట్టి పాపం వాటికి నచ్చినట్టు అవి చేసుకొని మేము టైర్డ్ అయిపోయినా ఇక నాది ఓకే లేదు అని దేని పని అది. గ్లాండ్స్ కూడా అట్లానే ఇవాళ ప్యాంక్రియాసిస్ కానీ ఇవన్నీ కూడా డయాబెటిక్ కంప్లైంట్స్ ఎక్కువ అవుతున్నాయి, హార్మోన్ ఇంబ్యాలెన్స్, థైరాయిడ్ ఇష్యూస్, వీటన్నిటిలో చాలా ఉన్నాయి. అంటే మనం వాడుకుంటున్న పదార్థాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఈరోజు బయట దొరుకుతున్న శానిటరీ నాప్కిన్స్ కాడి నుంచి అంటే ఆల్మోస్ట్ మనం సమాజంలో జెంట్స్ కానీ లేడీస్ కానీ దగ్గర ఈక్వల్ ఒక 1 or 2% అటో ఇటో ఉన్నాం. కానీ లేడీస్లోనే థైరాయిడ్ ప్రాబ్లం ఎందుకు పెద్ద ఎత్తున వాళ్ళు 80% థైరాయిడ్ ఇష్యూస్ వస్తుంటే మనలో 1 or 2% కూడా లేవు. రీజన్ ఎందుకు అన్నప్పుడు మనకి ఈవెన్ పాశ్చాత్య దేశాల్లో బాగా అభివృద్ధి చెందినటువంటి వైద్య విధానంలో వాళ్ళు అబ్జర్వ్ చేసి చెప్పిన అంశం ఏంటంటే పర్టికులర్గా శానిటరీ నాప్కిన్స్లో జరుగుతున్నటువంటి కెమికల్ యాక్షన్స్ వల్ల లేడీస్లో పీసీఓడి ఇష్యూస్ కానీ గర్భసంచి వ్యవస్థలో ఇది కానీ బుడగలు లాంటివి ఫామ్ అవడం కానీ లేకపోతే హార్మోన్ ఇంబ్యాలెన్స్ నెలసరి క్రమం సరిగా లేకపోవడం కానీ ఇలాంటి అంశాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయని వాళ్ళు ఇది చేయడం జరిగింది. ఇది అంటే వ్యూవర్స్ వినడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు, బట్ దీస్ ఆర్ ఆల్ ద ఫ్యాక్ట్స్. Correct. Right? So today the society everybody is going through. So it may be a hard fact to listen to, but they are the facts, and I think some of the things that Subbarao garu talking about, we should carefully listen to and see what we can come with an alternative to see we get rid of these into problems. Very well said. Like and, one more thing ఏంటంటే మనకి ఇక్కడ ఎడ్యుకేట్ చేయడానికి ఉన్న వాళ్ళంతా కూడా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే ఒక రకమైన స్వార్థంతో నిండిపోయింది. సో దానివల్ల ఆ వాస్తవాలు వాళ్ళు చెప్పరు. మనం సెల్ఫ్గానే మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, ఆల్టర్నేటివ్ చూసుకోవాలి. వీటిల్లో సెల్ఫ్గా నేర్చుకోవడం ఏంటంటే ఆయుర్వేద ఈజ్ ఏ వండర్ఫుల్ సిస్టమ్. ఓకే, ఈరోజు మనము ఒక వామ్ గురించి తెలుసుకోవాలంటే మనమేం పెద్ద గ్రంథాలు పుస్తకాలు చదవాల్సిన పని లేదు. ఒక తులసి ఆకు గురించి తెలుసుకోవడానికి పెద్ద ఇది పని లేదు. అలాగే ఒక గోమూత్ర తీసుకుంటే ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి పెద్ద అంటే సింపుల్. ఈరోజు గోమూత్ర ఇస్ ఏ వండర్ఫుల్ ప్రోడక్ట్. నెంబర్ ఆఫ్ మినిస్టర్స్ ఈరోజు సెంట్రల్ లెవెల్లో ఉన్నటువంటి మినిస్టర్స్ కానీ స్టేట్ లెవెల్ వాళ్ళు కానీ క్యాన్సర్ లాంటి రుగ్మతలను కూడా ఈ గోమూత్రం వల్ల నయం చేసుకున్నారు. చూడండి, క్యాన్సర్ లాంటి మహమ్మారిని కూడా వాళ్ళు దూరం చేయగలిగారంటే బేసిక్ గా దాంట్లో ఉన్నది ఏంటంటే అంటే మన పూర్వీకులు ఎన్నో రకాల త్యాగాలు చేసి వాళ్ళు ఎంతెంతో అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయుర్వేదంలో ఎంత స్థాయి వండర్స్ ఉంటాయంటే ఒక ఫ్రూట్ తింటే ఒక 20 ఏళ్ళు బతికేయచ్చు. అంత గొప్ప మూలికలు ఉండేవి. అంటే ప్రకృతి కూడా అంత ఇదిలో ఉండేది. ఆ రోజుల్లో మనం కొంతమంది 1000 ఏళ్ళు 2000 సంవత్సరాలు 2000 సంవత్సరాలు ఇట్లా బతుకుతున్నారు అంటే వాళ్ళు రెగ్యులర్ గా తినేదానిలో ఉండరు. వాళ్ళు ఏదైతే కర్మ కోసం వచ్చారో దాన్ని చేసే పనిలోనే ఉన్నారు తప్ప మెజారిటీ ఆఫ్ ద టైం తిండి మీదనో నిద్ర మీదనో వీటిలో ఒక పదార్థం ఉంది ప్రకృతిలో. ఆ పదార్థాన్ని ఈరోజు మనకి సబ్జెక్ట్ ఏది చెప్పే సబ్జెక్టుకి అందని స్థాయిలో ఉంది. అంటే సైన్స్ అనేది ఏముంటుందంటే ఒక రకంగా చెప్పాలంటే దానికి అందిన వరకే మాట్లాడుతుంది. దానికి అందంతా ఆధ్యాత్మికతలోనూ ఆయుర్వేదంలోనూ ఉంది, ఇంకా చాలా పెద్ద రూపంలో. అటువంటివి
ఈరోజు మాట్లాడడానికి ఎవరు లేరు దాని మీద. మేబీ ఇంకా మహానుభావులు ముందు ముందు వస్తారు, అటువంటి వాటిని కూడా తీసుకొచ్చి మనకి ఇంట్రడ్యూస్ చేస్తారు. అవునండి. సో అట్లా మనం ఏంటంటే మనం ఆ సిస్టమ్ని బిలీవ్ చేసి ఈ ప్రకృతిలో వండర్ఫుల్ ఇవి ఉన్నాయి. మనం కొంతమంది ఉంటాం, అరే మా వాడేదో బ్లూబెర్రీస్ అమెరికా నుంచి పంపించాడు మేము తింటున్నాం. నువ్వు పుట్టిన ప్రాంతంలో రేగి పళ్ళు బెస్ట్ అని భగవంతుడు ఆల్రెడీ రేగి పళ్ళు పెట్టాడు. అదే రేగి పళ్ళే మనకి ఇవి బ్లూబెర్రీ, ఆరెంజ్ బెర్రీస్ అనుకో, బ్లూబెర్రీస్ అనుకో, మనకి కలేకాయలు ఉండేవి కొండలకి గుట్లకి వెళ్ళిపోతే చిన్నప్పుడు మనం ఫ్రెష్ అట్లా తెంచుకొని తినేసేవాళ్ళం. టేస్ట్ కూడా వేరే ఉండేది. బల్స్ కాయలని అంటే ఎక్కడెక్కడ వాతావరణంలో ఎవరెవరు ఆ ప్రాంతానికి వాళ్ళు వచ్చారో ఆ ప్రాంతానికి తగ్గటువంటి ఆహార పదార్థాలను ఆల్రెడీ భగవంతుడు రెడీ చేసి వాళ్ళ కోసం వాళ్ళ ప్రకృతికి తగ్గట్టు వాళ్ళ శరీరానికి తగ్గట్టు రెడీ పెట్టారు. మనం వాటిని ఆస్వాదించడం మానేసి ఇక్కడ వాటినేమో మళ్ళీ భూమిలోకి ఊరికే అంటే కుళ్ళిపోయేటట్టు చేసి ఎక్కడెక్కడ ఉన్న వాటిని ఆల్రెడీ కుళ్ళబెట్టిన వాటిని మళ్ళీ దాన్ని డీహైడ్రేట్ చేసి అది చేసి ఇది చేసి ఇట్లా ఈ పరిస్థితిలో మనం ఉన్నాం. గొప్ప విషయాలు తెలుసుకుంటామండి. జస్ట్ దీంట్లో చిన్న చిన్నవి ఏంటంటే హోమ్ రెమెడీస్ అన్నారు కదా, ఈరోజు పసుపు సే వండర్ఫుల్ ప్రోడక్ట్. దాన్ని ఇవాళ ఏదైతే సైన్స్ డెవలప్ అయిందో దానిలోని ఎక్స్ట్రాక్ట్స్ అంటే నానో టెక్నాలజీ రూపంలో, అంటే సైన్స్ డెవలప్మెంట్ మన వాళ్ళు ఎప్పుడో మన పూర్వీకులు నానో టెక్నాలజీ ఏది రావణాసుడి కాలంలో రాముడు కాలంలో చాలా పెద్ద ఎత్తున వాడేశారు. దాన్ని మళ్ళీ ఈ రోజు మనం కొత్త పేరు పెట్టుకొని ఏదో ఏది దాంట్లో %% జ్ఞానాన్ని తెచ్చుకొని అమోఘం అనుకుంటున్నాం, మార్కెటింగ్ చేసి దాని ఏదో పోస్టర్లు పెట్టి. అవును, ఎనీవే అదొక మంచి పద్ధతే అని అనుకోవాలి ఉన్న సమాజానికి. అట్లీస్ట్ ఆ రూపంగా బయటకు వస్తుంది. అది ఏంటంటే నానో టెక్నాలజీలో ఈరోజు సూక్ష్మీకరించుకోవడం, అంటే దాదాపుగా 1 కేజీ పసుపును మనం అబ్జర్వ్ చేయాలంటే ఆల్మోస్ట్ 1 సంవత్సరం 2 సంవత్సరాలు పడుతుంది కూరల రూపంలో. ఆ కేజీ పసుపులో కర్కుమెన్ అనే కంటెంట్, అంటే దానిలో ఉండేటువంటి మూల పదార్థం కర్కుమెన్. ఆ కర్కుమెన్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 1 కేజీని ప్రాసెస్ చేస్తే 15 to 20 గ్రామ్స్ అవైలబుల్ వస్తుంది. కేజీ పదార్థం పసుపులో కర్కుమెన్ అనేది 15 to 20%. 20 గ్రామ్స్. ఈ 15 to 20 గ్రామ్సే ఈ కేజీ పసుపుకున్నటువంటి మెడిసినల్ వాల్యూస్ని క్రియేట్ చేసేటువంటి మూల పదార్థం. ఓకే. సో దాన్ని ఎక్స్ట్రాక్ట్ తీసుకొని ఈరోజు రకరకాల ఆయుర్వేదిక్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి గొప్ప కంపెనీలు లైక్ ఐఎంసి అనే కంపెనీ కావచ్చు, పతంజలి లాంటి వాళ్ళు కానీ, లేకపోతే పెద్ద పెద్ద పురాతన కాలం నుంచి ఉన్నటువంటి వైద్యనాథ్ కానీ, జండు కానీ అందరూ కృషి చేస్తున్నారు. హిమాలయ వాళ్ళు కానీ, శ్రీశ్రీ ఆయుర్వేద కానీ, వీళ్ళంతా చాలా పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు. కానీ ఆ మూలాలను ఇంకా గొప్పగా తయారు చేసే క్రమంలో ప్రయాణంలోనే మనకి ఆ జర్నీలో ఇంకా గొప్ప ఇవి దొరుకుతాయి ఖచ్చితంగా. ఈ పదార్థాలు ఏంటంటే ఓన్లీ దాన్ని ఒక డ్రాప్స్ రూపంలోకి వచ్చింది, పౌడర్ రూపంలో వచ్చింది, లిక్విడ్ రూపంలో వచ్చింది. వీటిని ఏ కంటెంట్లోనైనా మనం తీసుకోగలిగితే మన బాడీలో ఫామ్ అయ్యేటువంటి ఇన్ఫ్లమేషన్, అంటే ఇన్ఫ్లమేషన్ ఓన్లీ ప్రకృతిలో నుంచి వచ్చేదన్నారని కాదు, మన ఆలోచన ద్వారా కూడా ఎక్కువ వస్తున్నాయి. ఫస్ట్ మనం చెప్పుకున్నది దీన్ని మొత్తాన్ని కంట్రోల్ తీసుకొని లివర్ యొక్క డీటాక్సికేషన్ కానీ, లంగ్స్ డీటాక్సికేషన్లో కానీ, మనకి శ్వాస సంబంధిత అంశాలలో కానీ వండర్ఫుల్గా పనిచేసేటువంటి గుణాలని ఈరోజు బయటికి తీయగలుగుతున్నారు, అంటే ఈరోజు ఉన్న టెక్నాలజీ ప్రకారం. సో వాటిని మనం ఈజీగా బయట మార్కెట్లో, అంటే మన ఇంట్లో నిజంగానే మనం వీటి మీద ఈరోజు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్స్కి, జనాలు పరిగెడుతున్న బరువుకి వీటి మీద చేసుకోవాలి అంటే కూడా మేబీ శ్రద్ధ లేని వాళ్ళు కూడా అలా స్టోర్కి వెళ్ళిపోతే మంచిగా తులసి డ్రాప్స్ 5 రకాలైనటువంటి తులసి, పంచతులసి కానీ, మన శ్రీ తులసి ఐఎంసీలో ఉండేటువంటి డ్రాప్స్ కానీ, ఇలాంటివి. అంటే కొన్నిట్లో ఏంటంటే కంపెనీలు జాగ్రత్తగా, మనం ఇక్కడ కూడా చేయాల్సింది ఏంటంటే ఈరోజు తులసి మార్కెట్లో 100 రకాల తులసి ఉంది. ఎవరు ప్రీమియం తులసి ఇవ్వగలుగుతున్నారు అనేది కూడా మళ్ళీ తెలుసుకోవడం అనేది మంచిది. ఎందుకంటే వీటిల్లో డిఫరెంట్ ప్రాసెస్ ఉన్నాయి. ఈ ప్రాసెస్లో మనకి ఆ మోర్ వాల్యూస్ యాడ్ అయ్యేటువంటి పద్ధతిలో దాన్ని తీసుకురాగలిగేటువంటి కంపెనీస్ ఏమున్నాయి, వాటి త్రూ మనం ఎలా ప్రయాణం చేయొచ్చు. అంటే నేను దాదాపు 500-600 రకాల ప్రొడక్ట్స్ ఈరోజు మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఈ డిస్ట్రిబ్యూషన్లో రకరకాల పదార్థాలను మనం చూస్తున్నాం. ప్రీమియం గ్రేడ్ ప్రాసెసింగ్, వాళ్ళ ప్రాసెసింగ్ యూనిట్కి వెళ్ళి వాళ్ళు ఎటువంటి ప్రాసెస్ చేస్తున్నారు, దానిలో బేస్ మెటీరియల్స్, అంటే ఒక్కోసారి ఏంటంటే ఆ పదార్థం ఎక్కువ రోజులు ఉండడానికి దానికి కొన్ని ప్రిజర్వేటివ్ కంటెంట్స్ అవి యాడ్ చేసుకుంటుంటారు. ఈ ప్రిజర్వేటివ్స్ ఏ గ్రేడ్ 1, గ్రేడ్ 2 మనిషి
హ్యూమన్ బాడీకి డ్యామేజ్ చేసేటువంటి ప్రిజర్వేటివ్స్, ఆ చైన్ ప్రిజర్వేటివ్స్ వీళ్ళు ఏ పద్ధతిలో చేస్తున్నారు అనేసి చాలా అంటే తెలుసుకొని మనం దాన్ని బట్టే డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతాం. ఆ కోణంలో ఆల్మోస్ట్ నేను లాస్ట్ 4 years నుంచి ఐఎంసీ అనే ప్రొడక్ట్స్ ని చాలా బాగా పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నాను. దాని రిజల్ట్ కూడా చూడగలిగాను నేను. చాలా మంది దగ్గర ఒక రకంగా చెప్పాలంటే ఈడున్న పెద్ద పెద్ద హాస్పిటల్స్, గ్యాస్ట్రాలజీ హాస్పిటల్స్ కావచ్చు, వీళ్ళందరూ 2 లక్షలు 3 లక్షలు తీసుకొని కూడా చూపని పరిష్కారం మనం 2,000-3,000 రూపాయల ప్రోడక్ట్ తోటి మనం చూపించగలిగాం. చూడండి, అది బై గాడ్ గ్రేస్ మన దీనికంటే కూడా ఆ ప్రొడక్ట్ లో ఉన్నటువంటి వాల్యూ అలాంటిది. ఆయుర్వేద ఇండస్ట్రీలో ఉన్నటువంటి గొప్పతనం. ఈరోజు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఎవరైనా మనము మన ఇంట్లోకి ఏదో మన రిలీజియన్ బేస్డ్వో లేదా డివోషనల్ బేస్డ్ బుక్స్ ఎలా తెచ్చుకుంటున్నామో అదేవిధంగా ప్రతి ఇంట్లో ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ని, దానికి సంబంధించిన నాలెడ్జ్ని తెచ్చుకోవడానికి ముందడుగు వేయండి. దానివల్ల ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, నాకు జూన్లో కరోనా పాజిటివ్. జూన్లో కరోనా పాజిటివ్ ఉంటాయి. ఈరోజు దాదాపు బయట హాస్పిటల్స్లో మనం వింటున్నాం, వెళ్ళారు అంటే 5 లక్షలు 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టుకొని కూడా మనకి ఏం జరుగుతుందో తెలియదు, ఫోన్ కోసం వెయిట్ చేయాలి. ఈ కండిషన్లో ఆల్మోస్ట్ నేను ఆయుర్వేదాన్ని బాగా నమ్మాను, ఆయుర్వేదంతో ప్రయాణం చేస్తున్నాను కాబట్టి 3,000 to 4,000 వర్త్ ప్రొడక్ట్స్ వాడుకొని నన్ను నేను నయం చేసుకున్నాను. ఎవరి ఇది లేకుండా, ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లో ఉండి. సో ఇట్లా నేను మన ఫ్యామిలీలో, అంటే నా ఫ్యామిలీలో చూసినటువంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. ఒక టైంలో 1 year క్రితం డెంగ్యూ తోటి చాలా ఎఫెక్ట్ అయిపోయి హాస్పిటల్స్ అన్ని చాలా అడాడుగుండే క్రమంలో కూడా మన ఇంట్లో చిన్న బాబు ఆల్మోస్ట్ ఆయన 4 years అప్పుడు, ఇప్పుడు 5 years 4 years దానికి డెంగ్యూ ఎఫెక్ట్ అయితే జస్ట్ ఒక 2,000 రూపీస్ ప్రొడక్ట్స్ తోటి మనం క్యూర్ చేసుకోగలిగాం ఇంట్లో ఉండి. ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. టాబ్లెట్లు వేసుకుంటే అది ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుందో తెలియదు, లంగ్ వేసుకుంటే హార్ట్ వేసుకుంటే ఇంకోటి, అటువంటి పరిస్థితిలో మనం ఏమీ లేకుండా హ్యాపీగా మన శరీరాన్ని మళ్ళీ నేను 14 days క్వారంటైన్ తర్వాత June 26 ఐడెంటిఫై అయితే July 10th నుంచి మళ్ళీ నేను నా బాడీ రెగ్యులర్ దీనిలోకి వచ్చేసింది. నా యాక్టివిటీ, ఆఫీస్ చేసుకున్నారని దానిలో ప్రభావం కూడా నా మీద ఉంది 3 days. అవునండి. అంటే యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ లేకపోతే సిస్టమ్ ప్రకారం 14 days మనం ఉండేసి వచ్చాం తప్ప. ప్లస్ అన్ని ఇళ్లలో లాగా ఒక్కళ్ళం ఒక రూమ్లో ఉండిపోయి ఇది చేసుకున్న ఇది, నేను నా రూమ్లో ఉన్నాను కానీ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరూ నా రూమ్కి వస్తున్నారు, వెళ్తున్నారు. మళ్ళీ ఈ రోజు దాకా వాళ్ళకి ఎవరికి ఎఫెక్ట్ లేదు. చూడండి, ఇప్పుడు అంటే ఆయుర్వేదం పవర్ అనేది అట్లా చుట్టూ మీ ఇంట్లో వాడిన ప్రొడక్ట్స్, మనకున్న ఇమ్యూనిటీ. మంచి విషయం చెప్పారండి. అంటే ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో ఎస్పెషల్లీ పాండమిక్లో ఒకటి చాలా మంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు, చెప్పుకోలేని పరిస్థితి. ఫైనాన్షియల్ స్టేటస్ కావచ్చు, జాబ్ ఒత్తిడి కావచ్చు. ఇప్పుడు ఏమైపోయిందంటే పాపం ఆఫీస్కి వెళ్తే 9 గంటలు 10 గంటలు చేసి అట్లీస్ట్ ఇంటికి వచ్చేవాళ్ళం. ఇప్పుడు అది లేదు. ఎంతసేపు ల్యాప్టాప్ ఓపెన్, ఎప్పుడు పడితే అప్పుడు కాల్ చేయటము, ఇది రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు అందరూ. ఫైనాన్షియల్ స్టేటస్ అని, జాబ్ సెక్యూరిటీ అని, లేకపోతే బిజినెస్లు జరగక, ఎవరు బయటికి రాక. సో అటువంటి టైంలో ఎప్పుడు ఏమొస్తుందో తెలియకుండా భయపడుతూ ఉండి, సో మీ అనుభవం ప్రకారం అసలు మనం మినిమం ఏమేమి, అంటే ఏవేవి ప్రొడక్ట్స్ వాడుకోవచ్చు మన వ్యూవర్స్కి కొంచెం ఏమన్నా లిస్ట్ లాంటి 2-3 పదార్థాలు చెప్తే, అది ఫ్రెండ్స్ జాగ్రత్తగా వినండి, కావాలంటే రాసుకోండి. ఈ ప్రొడక్ట్స్ మన ఇంట్లో ఎప్పుడు కూడా ఉండాలి, మనతోటి రోజు రెగ్యులర్గా వాడాలి. ఎందుకంటే ఆయన చెప్పినట్టు ఇప్పుడు హాస్పిటల్ వెళ్ళి పడ్డామనుకోండి, ఫోన్ వచ్చిందంటే మనం ఏం చేయలేము. ఇప్పుడు ఎంత ఇన్సూరెన్స్ పాలసీలు పెట్టుకున్నా కూడా ఒక సర్టెన్ కొన్ని డేస్ వరకే కాపాడతాయి మన, తర్వాత ఇన్సూరెన్స్ అయిపోయినాక ఎవరు కూడా ఏం చేయలేరు. దీనిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనము ముందు మనల్ని నమ్ముకోవడం, ముందు మన బాడీని నమ్మాలి, మన ఆర్గాన్స్ నమ్మాలి. తర్వాత మీలాంటి గురువుల ద్వారా అందుతున్నటువంటిది ఏదైతే శిక్షణ ఉందో, ప్రాణాయామ చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే లంగ్ కెపాసిటీని పెంచడం, ఏదైతే మనలో ఆల్రెడీ కరోనా లేదా దానికి వైరస్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫ్లష్ అవుట్ చేయడానికి ప్రాణాయామ, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చాలా బాగా ఉపయోగపడతాయి. వాటి మీద కొంత ఫోకస్ చేసుకొని రెగ్యులర్గా దానికి ఎఫెక్ట్ అయినా అవ్వకపోయినా, ఏదైనా స్మాల్ సిమ్టమ్స్ ఉన్నా కూడా అట్లీస్ట్ ఏమీ లేదనుకున్న వాళ్ళు 2 రోజులకో 3 రోజులకో ఒకసారి మన ఇంట్లో ఉండేటువంటి తులసి లేదా హల్దీ తర్వాత బామ్ లాంటిది ఏదైనా, పుదీనా బేస్డ్ రిలేటెడ్ అంటే పిప్పర్మెంట్ మన ఇది బామ్ లాంటివి, ఇట్లాంటివి కొంచెం మిక్స్ చేసుకొని
యూకలిప్టస్ ఆయిల్ కానీ ఇట్లాంటివి చేసుకొని ఆవిరి పట్టుకోవడం. హాట్ వాటర్ తీసుకొని ఒక చుక్క అదో చుక్క 2 చుక్కలు వేసుకొని బాగా ఆవిరి పట్టుకోవడం వల్ల కూడా ఈ ఏదైతే శ్వాసనాళాలు కానీ లేకపోతే లంగ్స్ కానీ చాలా క్లియర్ అవడం మనం అబ్జర్వ్ చేయగలుగుతాం. సింపుల్ బేసిక్గా చిన్న ఇవేంటంటే స్ట్రెస్ లేనటువంటి మంచి నిద్ర, హాయిగా పడుకోగలగాలి. ఏం జీతం? అవును, అదే కష్టపడేది దానికోసం. వీటిలో ఏంటంటే ఆహారంలో రిస్ట్రిక్షన్స్ ఏం లేవు, ఎటువంటి ఆహారమైనా తీసుకోవచ్చు. ఇది ఎఫెక్ట్ అయిన వాళ్ళు లేదు, నాన్ ఎఫెక్టెడ్ పీపుల్ అయితే ఏమి ఆహార రిస్ట్రిక్షన్స్ అవసరం లేదు. అందువల్ల ఏంటంటే జనరల్గా చేసుకోవాల్సి మనం తాగేటువంటి వాటర్ కొంచెం గోరువెచ్చగా ఉండడం, లేదా హాట్ వాటర్ ఏదైనా తీసుకోవడం. మార్నింగ్ అట్లీస్ట్ పొద్దున్నే లేవగానే కొంచెం హాట్ వాటర్లో 2 చుక్కలు తులసి 2 చుక్కలు హల్దీ డ్రాప్స్ దొరుకుతున్నాయి ఇవాళ రేపు. అది కూడా కర్క్యుమైన్ ఎన్రిచ్డ్, అంటే ఇవన్నీ మళ్ళీ పౌడర్ మనం కాకుండా ఎక్స్ట్రాక్టెడ్ ఇవి దొరుకుతున్నాయి రెడీమేడ్. సో అది ఒక 2 చుక్కలు, కొంత లెమన్ నిమ్మకాయ ఇలాంటివి పిండుకొని కాస్త ఒక గ్లాసు పొద్దున్నే గోరువెచ్చటి నీళ్ళు కలుపుకొని తాగడం వల్ల చాలా వరకు ఇది అవుతుంది. దాంతోపాటు కొద్దిగా ప్రాణాయామ ఇవి ఫాలో అవడం. సో శరీరానికి వీలైనంత ఆసనాలు కొంచెం అంటే చెమట పట్టించడం, అంటే మరి అట్లా పడితే ఇవాళ రేపు అసలు నాకు తెలిసి నేను చూసిన దానిలోనూ విన్న దానిలోనూ చాలా మంది హాస్పిటల్స్కి వెళ్ళిన వాళ్ళు ఏజ్ పెద్దవాళ్ళని మినహాయిస్తే యంగ్ జనరేషన్ ఏదైతే వెళ్ళిందో వీళ్ళల్లో చాలా వరకు ఏంటంటే బికాస్ ఆఫ్ ద లేజినెస్, దీనివల్ల హాస్పిటల్ పాలయ్యారు వాళ్ళు. ఎందుకు ఆ నుంచి లేచి హాట్ వాటర్ పట్టుకో, కాస్త ఆవిరి పట్టుకోమంటే లేదు. నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మనది కరోనా వచ్చిన తర్వాత ఒక చిన్న వీడియో చేసి పోస్ట్ చేయడం జరిగింది. ఇది కర్నూలులో ఎవరో పెద్ద ఆయన 70 years old ఆయన చూసి ఆయన కాల్ చేసి, బాబు ఇట్లా నాకు పాజిటివ్ వచ్చింది అట్లా ఎట్లా అంటే మనం ఏదైతే ప్రక్రియ ఫాలో అయ్యామో అది చెప్పాము. చెప్తే ఆయన అది చేసుకుంటుంటే వాళ్ళకి ఒక కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఒక కొడుకు వచ్చేసి డెంటల్ డాక్టర్. వీళ్ళిద్దరూ కనీసం ఆవిరి కూడా పట్టుకోవట్లేదు అనేది ఆయన కంప్లైంట్. నేను 4 లేచి ఈ పనులన్నీ చేసుకొని నేను పాజిటివ్ నుంచి బయటకు వచ్చేసాను, వీళ్ళు జస్ట్ అట్లీస్ట్ ఇది కూడా చేయట్లేదండి అని అంటే చాలా బాధ వేసింది. అంటే ఒక అతను మంచిగా మెడికల్ ప్రొఫెషన్లో ఉండి తండ్రిని ఒక పక్క నుంచి చూస్తూ అంత పెద్ద ఆయన ఇంత యాక్టివిటీస్ చేసుకొని ఆయన ప్రొటెక్ట్ చేసుకుంటే వీళ్ళకి కనీసం ఆ రియలైజేషన్ కూడా లేదే అనేది చిన్నది. సో ఇక్కడ ఏంటంటే మనం వీటితో పాటు కొంచెం గోధుమ గడ్డి పొడికి సంబంధించిన ట్యాబ్లెట్లు బయట మార్కెట్లో వీట్ గోల్డ్ అనేసి ఐఎంసీలో కానీ బయట ₹5 గోధుమ గడ్డి పొడి కూడా దొరుకుతుంది. వీట్ గోల్డ్ ఓకే. వీటిని ఏంటంటే మనకి వీటి ప్రక్రియ కూడా చెప్తాను కొంచెం, ఒకవేళ టైం పట్టినా కూడా ఏంటంటే మెల్లమెల్లగా అవసరం ఈ రోజుల్లో కండిషన్ అవసరం. దీనికి మనకి టైం లిమిట్ ఉంది? ఏం లేదండి, హ్యాపీగా మాట్లాడుకోవచ్చు. గుడ్. అయితే ఇక్కడ ఏంటంటే వీట్ గోల్డ్ ఏం చేస్తుంది అంటే గోధుమ గడ్డి పడుకుండే లక్షణం బాడీలో హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ పెంచడం, కొత్త రక్త కణాలని సృష్టించడం చాలా స్పీడ్గా జరుగుతుంది. ప్లస్ B17 అనే కంటెంట్ ఉండేదని క్యాన్సర్ లాంటి వాళ్ళకి కూడా ఈరోజు గోధుమ గడ్డి పొడి చాలా వండర్ఫుల్గా పనిచేస్తుంది. దానివల్ల ఏంటంటే మనం దాని రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఏమన్నా దీంతోపాటు కలోంజీ ఆయిల్, ఆనియన్ సీడ్ ఆయిల్ అంటారు, బ్లాక్ సీడ్ ఆయిల్ అంటారు దాన్ని. కలోంజీ ఆయిల్ మన అన్ని చాలా వరకు మన ఆయుర్వేదంలో కానీ మిగతా గ్రంథాల్లో కూడా చాలా బాగా ప్రస్తావించి ఉంటుంది. పర్టికులర్గా ఖురాన్లో దీని ప్రస్తావన చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. ఇది కలోంజీ ఆయిల్ ఒక మరణాన్ని తప్ప మిగతా ఎటువంటి రుగ్మతలనైనా క్లియర్ చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది అని మహమ్మద్ ప్రవక్త చెప్పినట్టుగా దానిలో చాలా బాగా ఫాలో అవుతారు. ప్లస్ యునానీ ట్రీట్మెంట్లో దానికి చాలా పెద్ద పేట ఉంది కలోంజీ ఆయిల్. ఇప్పుడు ఈరోజు మన దగ్గర అయితే ట్రూ హెల్త్ క్యాప్సిల్ అని ఉంటుంది ఐఎంసీ ప్రోడక్ట్స్లో. ట్రూ హెల్త్ ఇప్పుడు మనం డిస్ట్రిబ్యూట్ చేసే ప్రోడక్ట్స్లో ట్రూ హెల్త్ అని ఉంటుంది. ట్రూ హెల్త్లో కలోంజీ ఆయిల్, జింజర్ ఆయిల్, గార్లిక్ ఆయిల్ ఈ 3 కాంబినేషన్ కలిపేసి క్యాప్సిల్ ఫామ్లో ఉంటుంది. అది మనకేం చేస్తుంది అంటే దాన్ని తీసుకోవడం వల్ల ఏదైనా కఫం ఫామ్ అయ్యేటువంటి లక్షణాలు ఉన్నా కూడా అవ్వకుండా దాన్ని ముందే క్లియర్ చేసేయగలదు. అట్లా అది కానీ ఇమ్యూన్ 20x ఈరోజు ఉన్నటువంటి ట్యాబ్లెట్స్లో ఇమ్యూన్ 20x వచ్చేటప్పటికి
తిప్పతీగ మనం మనకి చాలా పెద్ద ఎత్తున ఊర్లో తీగల్లాగా పాకేస్తాం. దానికి డయాబెటిక్ వాళ్ళకి కానీ అవును. కిడ్నీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కానీ చాలా మందికి దాన్ని ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ చేయడంలో చాలా పెద్ద ఎత్తున పనిచేస్తుంది. ఇవన్నీ కూడా నేను చెప్పేవన్నీ కూడా టాబ్లెట్స్ ఆర్ క్యాప్సిల్ ఫామ్లో దొరుకుతాయి, రెడీమేడ్గా అవైలబుల్ ఉంటుంది. క్యాప్సిల్ అనగానే మళ్ళీ ఈ జిల్టన్ బేస్డ్ సింథసైజ్ చేయడమో ఇది కాకుండా కంప్లీట్ ఆయుర్వేదిక్ ఫార్ములా లాగా రా ఉన్నట్టు ఉంటుంది, మన ముద్దలాగా ఉంటాయి. అంటే టాబ్లెట్ ఫామ్ షేపింగ్ అట్లా ఉంటుంది కానీ దాని మీద ఏం అదర్ కోటింగ్స్ అవి ఉండవు, న్యాచురల్గా ఉంటుంది. సో ఇదొకటి. దీంతో పాటు హైలీ సి విటమిన్ కంటెంట్ని రికమెండ్ చేస్తున్నారు ఈరోజు. సి విటమిన్ క్యాప్సిల్స్ అని అవన్నీ ఇవన్నీ ఏంటంటే బయట మనకి అలోపతిలో దొరుకుతున్న క్యాప్సిల్స్ కానీ ఇవన్నీ ప్రాసెస్ చేసి ఉంటాయి. మళ్ళీ అవి ఒకదానికోసం వెళ్ళేదని ఇంకో పని ఏదో చేస్తాయి అవి, వాటికి అర్థమైందో అర్థమైందో ఒకటి వేసుకుంటే ఇంకోటి రిఫ్లెక్షన్. ఇక్కడ హిమాలయన్ బెర్రీ జ్యూస్ అని ఉంటుంది. హిమాలయన్ బెర్రీ మనకి లే లడక్ అనే ప్రాంతంలో ఓన్ యూనిట్ ఉంది. అక్కడ సీజనల్ గా వస్తాయి మనకి, ఇక్కడ రేకాయలు వచ్చినట్టు అక్కడ వస్తాయి. అంతే తప్ప దాన్ని ఏం పంట పండించి చేసేటువంటి విధానం కాదు. సో అలా కలెక్ట్ చేసుకున్న వాటిని ఆ లోకల్ ఎవరైతే ట్రెడిషనల్ వీళ్ళు ఉంటారో వాళ్ళ నుంచి కలెక్ట్ చేసుకొని దాన్ని జ్యూస్ ఫామ్లోకి తీసుకొని హైలీ సి విటమిన్ అంటే మనకు ఆల్మోస్ట్ సి విటమిన్ ఇప్పుడు దాకా ఆమ్లా ఇస్ బెస్ట్ సోర్స్ అనుకుంటాం మనం. ఆమ్లా కంటే ఒక 20 times అడ్వాన్స్డ్ ఉంటుంది. ప్లస్ శరీరంలోకి వెళ్ళిన వెంటనే మనం 3 or 4 days తాగంగానే మనకు అర్థమవుతుంది ఆక్సిజన్ లెవెల్స్ బాడీలో పెరగడం, బాడీ లైట్ అవడం, ఇది మనం అబ్జర్వ్ చేయగలుగుతాం. సో ఇవి ఇలాంటి కాంబినేషన్స్ని మనం వాడుకుంటూ, అంటే సింపుల్గా ఇప్పుడు నేను చెప్పిన వాటిలో శ్రీ హల్దీ డ్రాప్స్, శ్రీ తులసి డ్రాప్స్, హిమాలయన్ బెర్రీ జ్యూస్, ట్రూ హెల్త్ క్యాప్సిల్, తర్వాత ఇమ్యూన్ 20X, వీట్ గోల్డ్ బయటకు అది రామ్ కాబట్టి కాల్షియం అండ్ డి విటమిన్ సప్లిమెంట్ 14-15 రోజులు మనం ఉన్నవాళ్ళు క్యాల్డీ లాంటి టాబ్లెట్స్ ఇవి ఎవరన్నా కాస్త ఎముకలు బలహీనంగా ఉన్నా, జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళు కూడా వాడుకోవచ్చు. ఇట్లా ఈ కాంబినేషన్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ చవన్ గోల్డ్ లాంటిది మన దానిలో ప్రత్యేకంగా నేను డిస్ట్రిబ్యూట్ చేసే ప్రొడక్ట్స్లో అయితే చవన్ గోల్డ్ అని ఉంటుంది. చవన్ గోల్డ్లో దానిలో స్వర్ణ భస్మం కూడా కొంత యాడ్ చేసి మోర్ బయట దొరికే చవన్ ప్రాష్ కంటే మోర్ ఎఫిషియన్సీ, అది వర్క్ చేసే విధానం కానీ ఇదంతా ఉంటుంది. అలాంటివి తీసుకోవడం, దాంతోపాటు కొద్దిగా యోగా టెక్నిక్స్, మంచి హాట్ వాటర్ స్టీమింగ్, ప్రాణాయామ ఆసనాలు కొన్ని ఇట్లా చేసుకోవడం వల్ల మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇది కొంతమందికి మాత్రమే సివియర్ సిచ్యువేషన్. ఎవరికంటే ఏదన్నా అదర్ ఆర్గాన్స్ డ్యామేజ్ అయ్యో, వాళ్ళు ఏదన్నా వాళ్ళ ఆర్గాన్స్ ఫంక్షనింగ్ బాగాలేక సర్జరీస్ ఏమైనా అయ్యి, ఏదన్నా లివర్ ఇష్యూస్ ఉండి, లంగ్స్ ఇష్యూస్ ఉండి, కిడ్నీ ఇష్యూస్ ఉండి, ఇట్లాంటివి ఉన్నవాళ్ళు మోర్ జాగ్రత్తగా ఉండడం. ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఏంటంటే ఎక్కువ అది వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళుంటే ఈరోజు హాస్పిటల్స్ మీద ఇంత ప్రెజర్ ఉండేది కాదు. ఎందుకంటే చక్కగా గవర్నమెంట్ చాలా పెద్ద ఎత్తున కాల్ సెంటర్స్ పెట్టి 14 రోజులు నేను ఉంటే 14 రోజులు ఫోన్ కాల్స్ వచ్చాయి, మీ హెల్త్ ఎలా ఉంది, ఇబ్బంది ఏమైనా ఉందా, ఇంతమందికి కాల్ చేసి అలా స్టేటస్ చేస్తున్నారంటే చిన్న విషయం. గవర్నమెంట్ తరఫు నుంచి చాలా పెద్ద ఎత్తున మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ డాక్టర్స్కి కానీ, గవర్నమెంట్ తరఫున ఉన్నటువంటి కోవిడ్ ఎంప్లాయీస్కి కానీ ఈ సందర్భంలో వాళ్ళు చేస్తున్న కృషికి ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సొసైటీలో ఎవరికైనా కోవిడ్ ఏంటంటే అమ్మో కొంచెం అసలు అటు చూస్తేనే ఏమైనా అవుద్దేమో అనే టైంలో వాళ్ళు ధైర్యంగా రూమ్లోకి వెళ్ళి పేషెంట్ని ఒక ట్రీట్ చేయడం అనేది అది గొప్ప సేవ. తప్పకుండా ఇట్లా ఆయుర్వేదాన్ని మనం మాట్లాడుకుంటూ వెళ్తే, నేను అంటే అసలు పెద్ద చాలా చిన్నవాడిని ఆయుర్వేదిక్ ఇండస్ట్రీలో, నేనే ఇంతగా 10 రోజులైనా మాట్లాడగలను. అలాంటిది ఇక పెద్ద పెద్ద మహానుభావులు దాని మీద పెద్ద కృషి చేస్తున్న వాళ్ళు వస్తే వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఇది చేయగలరు. అలాగని మనకేమి ఇది కొత్త ఇదేమి కాదు. మనం ఫస్ట్ మనం అందరము నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, మన ఇంట్లో ఆయుర్వేదం ఆల్రెడీ ఉంది, మన ఒంట్లో కూడా దాని మూలాలే ఉన్నాయని నమ్మి వాటిని మళ్ళీ వీలైనంత వరకు దూరంగా వెళ్ళిపోయి ఉంటే వాటిని రీకనెక్ట్ చేసుకోవడానికి, వాటిని ఆహ్వానించే పద్ధతిని, యాటిట్యూడ్ని డెవలప్ చేసుకున్నాం. మనం మన మైండ్ మార్చుకొని మన రూట్స్ని, మన పద్ధతుల్ని, కొంచెం కల్చర్ని అలవాటు చేసుకుంటే. ఎందుకంటే పురాతన కాలంలో మీరు చెప్పినట్టు మన కల్చర్ అనేది ఆయుర్వేదం. ఎవ్రీడే ఇంట్లో జరిగే
వంట నుంచి భోజనం నుంచి ఎలా కూర్చొని తినాలి, ఎట్లా మాట్లాడాలి, ఎట్లా మాట్లాడే ప్రతిదీ కూడా మనకి డిఫైన్ దగ్గరికి వెళ్ళి నీళ్లు మోసుకోవడం కానీ చెరువుల దగ్గరికి వెళ్ళి ఏదో ఒక యాక్టివిటీ జరుగుతుండేది. యాక్టివిటీ జరుగుతుండేది. గొప్ప విషయాలు చెప్తున్నారండి. ఇప్పుడు వరకు మనకేంటంటే నేర్చుకుంది ఫ్రెండ్స్, ఆలోచనలో క్లియర్గా ఉండాలి. ఎందుకంటే ఈ బ్రెయిన్ ఎప్పుడైతే బాడీలో ఏ డిసీజ్ అయినా కూడా ఇక్కడ నుంచి ట్రిగర్ అయ్యారు. తర్వాత కొన్ని బేసిక్ ప్రొడక్ట్స్ మంచి విషయాలు చెప్పారు, లైక్ పసుపు, తులసి, తర్వాత ఇమ్యూన్ టాబ్లెట్స్ కానివ్వండి, లేకపోతే హిమాలయన్ బెర్రీ జ్యూస్. ఈ హిమాలయన్ బెర్రీ జ్యూస్ మాకు కొత్త అంశం, ఎందుకంటే ఇంతవరకు మీరు చెప్పినట్టు ఆమ్లా జ్యూస్ తాగేస్తే మనం కొంచెం సి విటమిన్ బాగా దొరుకుతుంది కదా. చిన్న అంశం ఏంటంటే హిమాలయన్ బెర్రీని చాలా వరకు సైంటిఫిక్ నేమ్ సీబక్ థ్రోన్ అంటారు. సీబక్ థ్రోన్. దాని మీద రీసెంట్గా మోడీ గారు ఎక్కడో యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు 10 to 15 minutes సీబక్ థ్రోన్ గురించి మాట్లాడడం జరిగింది. అసలు అది ఎటువంటి ఇవి క్రియేట్ చేయగలుగుతుంది బాడీలోకి వెళ్తే. సో అవి ఆ వీడియోస్ కూడా యూట్యూబ్లో అవైలబుల్ ఉన్నాయి. అంటే ఆ ప్రోడక్ట్ మీద అది ఎంత రియల్ వర్త్ అనేది తెలియడం కోసం చెప్తున్నాను ఫ్రెండ్స్. తెలుసుకోవాలి, ఇంత లోతుగా వెళ్ళి తెలుసుకుంటేనే మనకి. ఇప్పుడు మన దగ్గర చుట్టూ అవైలబుల్ పెట్టుకొని ఎక్కడో పరిగెత్తి ఎక్కడో చూసుకునే బదులు నేను అసలు మనం రెగ్యులర్గా వీక్లీనో 15 daysకో ఒకసారి ఒక ప్రోగ్రామ్ లా చేద్దామంటే ఐ విల్ ఇన్వైట్ మోర్. తప్పకుండా ఆయుర్వేదాలో ఇంకా డెప్త్ ఉన్న వాళ్ళని, లేకపోతే ఇంకా పెద్ద స్థాయిలో కృషి చేస్తున్న వాళ్ళని మనం ఇన్వైట్ చేసి తప్పకుండా వాళ్ళ చేత కంటిన్యూగా కొంత నాలెడ్జ్ షేర్ చేయించవచ్చు. ఇప్పుడు మీరు అన్నట్టు ఏ విషయం ఎవరికి ఎక్కడ ఉపయోగపడుతుందో తెలియదు. ఇప్పుడు మీరు వీడియో చేసి పంపించిన తర్వాత ఎవరో చూసి దాన్ని ఎలానండి నేను బయటపడాలి. సో అట్లా మనం ఒక రకంగా మీరు ఒకరిని సేవ్ చేసినట్టే, వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీని ఎవరికి ఏం అవ్వకుండా. సో ఈ టెక్నాలజీలో అడ్వాంటేజ్ ఏంటంటే ఈరోజు మనం హాయిగా ఇక్కడ కూర్చొని మాట్లాడుతూ ప్రపంచం అంతా కూడా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ ఇన్ఫర్మేషన్ అక్రాస్ వెళ్ళిపోతుంటుంది. అది గొప్ప అవకాశం మాకు కూడా, మా వ్యూవర్స్ అందరికి కూడా. ఇంకొకటి చిన్న ఇదేంటంటే కరోనా ఏదైనా ఎఫెక్ట్ అయిన అంశంలో అది కూడా ఎవరో వాట్సాప్లో వచ్చినటువంటి అంశం పెద్ద ఆయన పంపించారు. ఆయన ఎవరో మనకు తెలియదు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఆయనకి. ఆయన ఏంటంటే నిమ్మకాయ ఉంటుంది, చాలా చిన్న చిట్కాయ, సో వండర్ఫుల్ రిజల్ట్. ఆ నిమ్మకాయని 2 చుక్కలు ఈ ముక్కులో వేసుకొని ఒక 4-5 minutes పడుకుంటే ఈ కఫం లాంటిది ఏదైనా ఉంటే మనకి గొంతులోకి చేరుతుంది. చేరినప్పుడు దాన్ని బాగా లేచి మనం కేకరించి ఉమ్మి వేసి ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్ళు గ్లాసు తీసుకొని దానిలో కొంచెం సాల్ట్, మళ్ళీ కొద్దిగా నిమ్మకాయ పిండి, దాన్ని బాగా గాగులు చేసేసి ఊసేసిన తర్వాత ఒక 5 నిమిషాలు కొంచెం కోకోనట్ ఆయిల్, కొబ్బరి నూనె ఈ ముక్కులోను అప్లై చేసుకుంటే దానివల్ల అసలు మనకి చాలా ఇది తెలిసిపోతుంది. చిన్న ఫార్ములా పాపం, ఇట్స్ వండర్ఫుల్ ఫార్ములా. అవునండి. అంటే అట్లా చిన్న చిట్కాలు మన ఇంట్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఏంటంటే మన అమ్మమ్మలో నాయనంలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళని గౌరవించండి, వాళ్ళ మాటలు వినండి, వాళ్ళ నాలెడ్జ్ తీసుకోండి. ఎందుకంటే వాళ్ళది అది ఒక పెద్ద నిధి. అనుభవంతో కూడిన నిధి. 100 సంవత్సరాలు వాళ్ళు పడ్డాయి అన్ని కూడా మనకి. అవును. అది కాక వాళ్ళు మన పూర్వీకులు ఎంతో రీసెర్చ్, అంటే ఈ ఆకు తింటే ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఆకు తింటే చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ పక్కన ఉన్న వాళ్ళు రాసుకునేవాళ్ళు, ఓకే ఈ ఆకు తింటే చనిపోతాం అంటే ఒక ఇట్లా చాలా లైఫ్స్ పణంగా పెట్టి ఆయుర్వేదాన్ని ఎంతో వృద్ధిలోకి తీసుకొచ్చి దానివల్ల మన దేశవ్యాప్తంగాను ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక రకంగా చెప్పాలంటే హెర్బల్ లైఫ్ అనే అమెరికన్ కంపెనీ కావచ్చు, తర్వాత మన ఆంబి అనే హెర్బ్ కంపెనీ కావచ్చు, డిఎక్స్ఎన్ అనే మలేషియన్ బేస్డ్ కంపెనీ కావచ్చు, ఇట్లా చాలా ఉన్నాయి. అంటే నెట్వర్క్ పరంగా చూస్తే నెట్వర్క్ బేస్డ్గా చాలా కంపెనీలు ఉన్నాయి. ఇక నాన్ నెట్వర్కింగ్ కంపెనీస్ ఆయుర్వేదంలో వర్క్ చేస్తున్న మన హిమాలయ కావచ్చు, లేకపోతే ఈరోజు వైద్యనాథ్ కావచ్చు, జండు ఫార్మా వాళ్ళు కావచ్చు, రకరకాలు వీళ్ళతో పాటు అబ్రాడ్లో ఉన్నటువంటి చాలా ఇండస్ట్రీస్ ఇవాళ ఆయుర్వేదం మీద చాలా పెద్ద ఎత్తున వర్క్ చేస్తుంది. వీళ్ళందరికీ రా మెటీరియల్ సోర్స్ మళ్ళీ ఏషియా వైపు చూడాల్సిందే. అంతే కదా. అది అంటే మనం అందరం ఇంత దైవభూమిలో ఉన్నాం. ఇక్కడ దేవుడు ఎన్నో రకాల అటువంటి విలువలతో కూడినటువంటి వృక్ష జాతుల్ని కానీ ఆయుర్వేదిక్ సంపదను కానీ మన చేతిలో ఈరోజు ఉంచాడు.
మనం సింపుల్గా కట్ చేసి ఇట్లా వాడుకోవచ్చు. అవునండి. కానీ అది ఏదో ఎక్కడి నుంచి అలా వెళ్ళేదను డాలర్ రూపంలో కన్వర్ట్ అయ్యి అది మళ్ళీ అంటే మన ఇంట్లో ఉన్న తిప్పతీగ 4 ఆకులు తుంచుకొని మనం చేసే పని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక టాబ్లెట్ ఫామ్ లో మారి ఒక టాబ్లెట్ ఒక 100 రూపాయలు 200 రూపాయలు అయ్యి వస్తుంది. మళ్ళీ దాన్ని తీసుకొని వేసుకొని సో దీని మీద కొద్దిగా మనసు పెట్టి మోర్ అవేర్నెస్, మనం నిజంగానే ఆయుర్వేదంతో ప్రయాణం చేయాలి అని అనుకునే ఆలోచన బలోపేతం చేసుకుంటే దానికి తగ్గ నాలెడ్జ్ దొరుకుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి మనం కోరుకుంటే భగవంతుడు ఆ గురువులు పంపిస్తాడు. అందరికి మనకి ఏది కావాలంటే దొరుకుతూ ఉంటుంది అంతే. సో ఇప్పుడు మీరు అన్నట్టు ఒక నిమ్మకాయ చుక్కలు కనుక ఈ ముక్కులో వేసుకుంటే అవును, సో కఫం అంతా బయటకు వచ్చేసి ఒక రకంగా క్లీన్ అయిపోతుంది. రెండో రకంగా దాని వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు. ఇప్పుడు నిమ్మకాయ దొరకంది కాదు, కొబ్బరి నూనె దొరకంది కాదు, ఏమైనా మనం చేయాల్సిందంటే దాన్ని వేసుకొని పడుకోవాలి 10 నిమిషాలు అంతే. చిన్న చిన్నవి వీలైన వరకు ఆహారంలో వారంలో 1 రోజు 2 రోజులు మిరియాల చారు, అంటే ఈ పిచ్చి రసం పౌడర్లు రసాలు అనేగా టమాటాలు కట్ చేసే కాకుండా మంచిగా మిరియాల చారు లాంటివి వారంలో 1 రోజు మన భోజనంలో ఉండేటట్టు చూసుకోవడం, క్లీన్ చేసుకోవడానికి. ఎనీవే మన కల్చర్లో ఉంది కాబట్టి పసుపు మసాలాలు ఇవన్నీ ఎలాగ యాడ్ చేసుకుంటుంటాం. వాటికి కూడా ఒక లిమిటేషన్ పద్ధతి, అంటే ఈ ఆహారాన్ని ఎలా తీసుకోవాలి, ఎన్ని పాలలో తీసుకోవాలి అనేది చిన్న నాలెడ్జ్ ఈరోజు యూట్యూబ్లో కానీ అన్ని రకాల ఇన్ఫర్మేషన్ ఉంది, అవైలబుల్ ఉంది. చాలా మంది చాలా రకాలుగా దాన్ని అంటే గ్రంథాలన్నింటినీ చదివి. అవును, ఈరోజు యూట్యూబ్ ఉన్న గొప్ప అవకాశం ఏంటంటే ఏది దొరకందంటూ లేదు. ఈరోజు మీరు స్కూల్ నుంచి కాలేజ్ నుంచి చదువుల నుంచి ఇట్లాంటి మన వేదిక పద్ధతులు కూడా నేర్చుకోవడానికి అన్ని అవైలబుల్ ఉంది. ఈరోజు ఒక చాంటింగ్ నేర్చుకోవాలంటే కూడా మనకి యూట్యూబ్ ఛానల్లో ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. కరెక్ట్. సో ఇప్పుడు మనము ఆహ్వానించడానికి మనం రెడీగా ఉండాలి. మనకి కావాలి అనుకున్నప్పుడు యాటిట్యూడ్ డెవలప్ చేసుకుంటే మనకి మనం హాఫ్ ఆఫ్ ద ఇష్యూస్ నుంచి బయటకు వచ్చిన. సో ఇప్పుడు స్వామి వివేకానంద చెప్పినట్టు ప్రపంచానికి భారతదేశం అనేది పూజ గది. అవును. సో అట్లా మన దగ్గర దొరకందంటూ ఏం లేదు. సో మనం ఫస్ట్ దాన్ని నమ్మాలి, ఇక్కడ నా దగ్గర ఉంది, నాకు మన చుట్టూ ప్రకృతిలో అవైలబుల్ ఉంది అని. సో గొప్ప విషయాలు చెప్పారండి. అయితే ఇప్పుడు సో మీరు అన్నట్టు కొన్ని ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు దాన్ని ఏ టైంలో తీసుకోవాలి? ఇప్పుడు మీరు కొన్ని ప్రొడక్ట్స్ చెప్పారు. ఇప్పుడు ఎవరికన్నా అంటే దురదృష్టవశాత్తు ఎవరైనా ఎఫెక్ట్ అయ్యి ఉంటే కనుక ఈ ప్రొడక్ట్స్ మనం ఎక్కడ దొరుకుతాయి, ఎలా ఏ టైంలో తీసుకోవాలి? ఎందుకంటే ఇప్పుడు మనం నార్మల్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ మెడిసిన్ రాస్తే దాని పక్కన కండిషన్స్ చాలా ఉంటాయి. బిఫోర్ ఫుడ్, ఆఫ్టర్ ఫుడ్, లేకపోతే తినాలి, తినకుండా వేసుకోవాలి, వాటర్ తోటి ఎంత వేసుకోవాలి ఏంటని. సో వీటికి అలాంటి ఏమైనా కండిషన్స్ ఉన్నాయా, లేకపోతే ఎట్లా అయినా వేసుకోవచ్చా? అదే ఇక్కడ చిన్న ఇదేంటంటే ఆయుర్వేదంలో ఉన్న ఒక బ్యూటిఫుల్ అంటే కొన్ని సందర్భాల్లో ఏదైనా భస్మాలని లేకపోతే ఇట్లాంటివి ఏదన్నా ఉన్నప్పుడు ఓవర్ హీట్ అవ్వడము అది ఇదనే గతంలో కొన్నిసార్లు ఉండే. ఈ రోజు వచ్చిన ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ వల్ల చేస్తున్నటువంటి ఫార్ములేషన్స్ కానీ వాటిని విధి విధానాల్లో ఏమంటే ఈరోజు దాదాపుగా మనం డీల్ చేస్తున్నటువంటి ఐఎన్సీ డిస్ట్రిబ్యూషన్ ప్రొడక్ట్స్ అయితే ఆల్మోస్ట్ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సర్టిఫైడ్ ప్రొడక్ట్స్. ఓకే. సో వీటిల్లో రకరకాల సర్టిఫికేషన్స్ వాటికి. వీటిని ఎట్లంటే తెలియక కానీ తెలిసి కానీ పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ వేసుకున్నంత మాత్రాన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే పరిస్థితి లేదు. న్యాచురల్ ప్రోడక్ట్ కాబట్టి ఇది ఆయుర్వేదంలో ఉన్నటువంటి ఒక గొప్ప వరం అది. తెలిసో తెలియకో మనం 4 స్పూన్లు ఎక్కువ మిరియాలు తిన్నా ఏం కాదు. అంతే. అది కూడా డీటాక్సిఫికేషన్ ప్రోగ్రామ్ కి దారి తీస్తుంది తప్ప బాగైతే 2 సార్లు మోషన్లు లేదంటే కొద్దిసేపు మంట ఉంటుంది ఏదన్నా, అది కూడా లోపలికి వెళ్ళేదను చిన్న బెనిఫిట్ జరిగే ప్రక్రియనే చేస్తుంది తప్ప నష్టాన్ని కలిగించదు. సో ఇట్లా దీనివల్ల ఏంటంటే మనం బేసిక్గా కొన్ని జ్యూసెస్ కానీ లైక్ అలోవెరా లాంటివి, అలోవెరా జ్యూస్ ఈరోజు దాదాపుగా మదర్ మిల్క్ తర్వాత ఆ రేంజ్లో అమినో యాసిడ్స్ ఉండడం కానీ లేకపోతే ఆ రేంజ్ మినరల్స్ కానీ విటమిన్స్ కానీ దానిలో ఏవైతే మదర్ మిల్క్లో మనకి సంపాళ్ళలో మన ఒక 1 year 1.5 year పాటు మనం ఆహారం తీసుకోకపోయినా అవి మన సర్వైవల్ చేస్తాయి. సో ఆ లెవెల్లో మళ్ళీ సెకండరీ దీని కిందకి వస్తే అలోవెరా జ్యూస్ ఒక వండర్ఫుల్ ఇది ఔషధం. ఈ అలోవెరా జ్యూస్ ఈరోజు మార్కెట్లో దొరుకుతున్నప్పుడు మనకేంటంటే బాడీ డీటాక్సిఫికేషన్ ప్రోగ్రామ్ చేయడానికి అంటే ఒక ఫన్నీగా ఉంటుంది కానీ ఈ సందర్భంలో మాట్లాడవచ్చో లేదో ఈ మధ్య కాలంలో ఇప్పుడు కూడా డ్రగ్స్ వ్యవహారం చాలా పెద్ద ఎత్తున నడుస్తుంది. బాలీవుడ్ టాలీవుడ్ యాక్టర్స్ వీళ్ళంతా డ్రగ్స్ ఆ మధ్య ఏవైతే టెస్టులు జరిగినాయో
ఆ టెస్టులు జరిగే ముందు వీళ్ళు 2 రోజులు 3 రోజులు లీటర్లు అలోవెరా జ్యూస్ తాగేసి వెళ్తే క్లీన్ అయిపోయారు. ఏవైతే ఆ టాక్సిన్స్ దాని మూలాలు ఉన్నాయో వాటిని క్లీన్ చేసుకొని టెస్ట్కి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అట్లా ఈ అలోవెరా అని వీటిని మనం వన్ ఆఫ్ ద బెస్ట్ డీటాక్సిఫికింగ్ ప్రోడక్ట్ కింద తీసుకోవచ్చు. ఇటువంటివి తీసుకునేటప్పుడు ఏంటంటే మ్యాక్సిమం ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో కానీ నైట్ బిఫోర్ బెడ్ కానీ చాలా మంచిది. ఓకే. ఇప్పుడు కొన్ని ఉంటాయి, హిమాలయన్ బెర్రీ లాంటిది బిఫోర్ 6 కంప్లీట్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే దానిలో హైలీ సి విటమిన్ కంటెంట్ ఉండడం వల్ల బాడీ యాక్టివ్ అయిపోయేదని, కొంతమందికి నిద్ర సమస్యలు ఏమైనా ఉంటే మళ్ళీ నిద్ర పట్టదు, ఎనర్జీ పెరిగిపోయేదని నిద్ర పట్టదు. సో ఈవినింగ్ 6 లోపలే 6 లోపు తీసేసుకొని ఇది చేసుకోవచ్చు. మార్నింగ్ ఎంటీ స్టమక్తో తీసుకోవచ్చు. ఏదైనా మనం వర్కింగ్ అవర్స్లో ఉన్నప్పుడు అది చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. డే టైంలో చాలా మంచిది. సో అట్లా గోమూత్ర ఉందనుకోండి, గోమూత్ర ఎర్లీ మార్నింగ్ మనం ఎంటీ స్టమక్ తోటి నైట్ బిఫోర్ బెడ్ ఇట్లా తీసుకోవచ్చు. ఈ గోధుమ గడ్డి పొడితో చేసిన టాబ్లెట్లు కానీ, లేకపోతే స్పిరులినా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద వండర్ఫుల్ ప్రోడక్ట్. మనకి వీటన్నిటిని సూపర్ ఫుడ్స్ కింద చేశారు. ఈ స్పిరులినా ఒకటి, తర్వాత మొరింగా ఒకటి, మునగాకు పొడి. మనము జనరల్గా మునగాకు పొడి మొరింగా అనే ఒక పెద్ద టాబ్లెట్ ఫామ్లో దాన్ని ఏదో చేసి మనం వాటికి వీటికి వాడుతుంటాం. ఎప్పుడన్నా 2 రోజులకో 4 వారంలో ఒక రోజన్న మునగాకు పొడి ఆహారంలో అలవాటు చేసుకుంటే మునగాకు పప్పు చేసుకోవచ్చు, మునగాకు కారపొడి చేసుకోవచ్చు. ఇట్లా మనం తీసుకునే ఆహారంలో ఇవన్నీ ఉండేవి. అంటే మనకు ఒకప్పుడు పచ్చళ్ళు, ఈరోజు మనకి మెజారిటీ ఆఫ్ ద డాక్టర్స్ ఒక టైంలో చెప్పుకుంటూ వచ్చింది ఏంటంటే పచ్చళ్ళు తింటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి, గ్యాస్ ప్రాబ్లం వచ్చిందని. పచ్చళ్ళు తింటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాదు. యాక్చువల్గా మనం విధి విధానాలు మారినాయి కాబట్టి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి తప్ప పచ్చళ్ళు తింటే రాదు. పచ్చళ్ళ వల్ల ఏమవుతుందంటే ఒక అడ్వాంటేజ్, ఆ పచ్చడి ప్లేట్లో రాగానే మనం నార్మల్ కూర పెట్టుకున్నప్పుడు ఊరే లాలాజలం కంటే డబుల్ ద లాలాజలం బాగా పనిచేస్తాయి. దానివల్ల అదేమవుతుందంటే ముందే దానికి కావాల్సిన ఏర్పాట్లు పెద్ద ఎత్తున చేసుకుంటారు. సో ఇది పెద్ద అడ్వాంటేజ్. దీంతో పాటు నిమ్మకాయ పచ్చడి తినే అలవాటు ఉండేది పెరుగులో. మనకి ఆ సి విటమిన్ ఇది కానీ, లేకపోతే సిట్రిక్ యాసిడ్ రిక్వైర్మెంట్స్ కానీ, లేకపోతే దంపుడు బియ్యంలో ఉండేటువంటి బి కాంప్లెక్స్ కానీ, ఇట్లాంటివన్నీ మనకి మన ఆహారంలోనే. మనకి ఈరోజు ఏదో సూపర్ మార్కెట్లకి వెళ్ళో డిమార్ట్ లాంటి వాటికి వెళ్ళో ఏవో పప్పులు ఉప్పులు ఏదో తెచ్చుకుంటున్నాం, కానీ ప్రాసెస్డ్ ఇవి అన్నీ. అంటే ఇవాళ ఏమైపోయింది, క్వాలిటీని ఎట్లా చూస్తున్నాం, ఇట్లా పట్టుకుంటే జారిపోవాలి, అన్నగా ఉండాలి, గరుకుండదు, తెల్లగా ఉండాలి, కలర్ బాగుండాలి, వంట చేస్తే హాయిగా కలర్ బాగా కనిపిస్తుందా, ఫోటో తీస్తే మంచిగా వచ్చింది. అదే ఈ వాల్యూస్ అన్ని దాని పాపం దాని నిజ స్వరూపాన్ని కూడా మార్చేసి మనకు తగ్గట్టుగా దాన్ని ఇది చేసుకొని తింటున్నాం. ఇప్పుడు లాస్ట్ టైం మన ఇంటి దగ్గర నుంచి ఈరోజు గ్లైసిమిక్ ఇండెక్స్ ఏదైతే షుగర్ లెవెల్స్ తక్కువగా ఉండే రైస్ నాన్నగారు వీళ్ళు పండించారు. సో అవి ఈరోజు చాలా పెద్ద డిమాండ్ ఉంది మార్కెట్లో. డాక్టర్ రైస్ అనే ఒక ప్రోడక్ట్ 99 రూపాయలు కేజీ గాడికి అమ్ముతుంటే కూడా హ్యాపీగా తీసుకెళ్తున్నారు. తిన్నవాళ్ళు కూడా సాటిస్ఫై ఫీల్ అయ్యి మళ్ళీ వస్తున్నారు. సో ఇవన్నీ మనం ఈజీగా చేసుకోగలిగినాయి. 1 ఎకరం భూమి ఉంటే ఈ రైస్ పండించుకోవచ్చు, వెజిటబుల్స్ మనకు నచ్చిన పద్ధతిలో చేసుకొని తినొచ్చు. ఈరోజు 100 ఎకరాల ఉన్న వాళ్ళు కూడా ఆ కల్చర్ని వదిలేసి ఏదో ఈ పెస్టిసైడ్స్ అవి ఇవి షార్ట్ టర్మ్ పాలసీస్కి అలవాటు పడిపోయి చేసుకుంటూ వస్తున్నాం. ఇక్కడ చిన్న పచ్చళ్ళు మన పూర్వీకులు ఏదైతే మనకు నేర్పారో ఆ అలవాట్లను మనం క్యారీ చేయడం వల్ల ఎటువంటి నష్టం లేదు. ఈ పచ్చళ్ళలో కలిపేటువంటి మిశ్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ప్రభావం ఉంటుందేమో తప్ప పచ్చడి వల్ల ప్రాబ్లం లేదు. పద్ధతి ప్రకారం ఒక అమ్మమ్మ పట్టిన పచ్చడి బ్రహ్మాండమైంది. అదే ఈరోజు అది తినగలగటం మన అదృష్టం. ఈరోజు వాళ్ళ మీద గవాన కోపడుతుంటే వాళ్ళ చేతిలో గడ్డాలో పట్టుకొని అవి పట్టుకోవడానికన్నా వాళ్ళ ఓల్డేజ్ హోమ్స్ నుంచి ఇంటికి తెచ్చుకొని ప్రశాంతంగా వాళ్ళ చేత చేయించుకొని సౌలభ్యంగా తినండి. మంచి ఆహారం తినగలటం అదృష్టం. ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాం? అంతే. అవును, 45 సంవత్సరాల కంటే ఎక్కువ కాదు కదా. మధ్యలో కరోనా టైంలో నేను కొన్ని ఫ్యామిలీస్లో ఏం అబ్జర్వ్ చేశానంటే పాపం ఆ 50-60 అబోవ్ ఉన్న పేరెంట్స్ని ఎవరు దగ్గరకు తీసేవాళ్ళు లేక వాళ్ళకి ఎఫెక్ట్ అయినాక మానసికంగా వాళ్ళు కుంగిపోయి వాళ్ళు ఇది చేసుకున్న పరిస్థితులు చాలా ఎక్కువ ఉన్నాయి. అదో దారుణమైన అంశం. అంటే ఒక రకంగా కరోనా వచ్చి ఇబ్బంది పడుతూ పిల్లలు ఉండి కూడా చూసుకోలేక మరి వాళ్ళ జీవితాంతం కష్టపడి ఇది చేసి. అవును, అటువంటి దీనిలో మనం ఏంటంటే ఈరోజు ఎవరన్నా
బర్డెన్ అనో సౌలభ్యంగా లేదు అనో గ్రాండ్ పేరెంట్స్ని ఎక్కడన్నా ఓల్డ్ ఏజ్ హోమ్స్లో ఉంచే హ్యాపీగా వెళ్ళి తెచ్చుకొని వాళ్ళ నాలెడ్జ్ని ఉపయోగించుకోండి చాలు. దానివల్ల మన ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యం ఉంటుంది, మన పిల్లలకి ఒక సంస్కారం తెలుస్తుంది. ఇదొకటను ఆయుర్వేదం ఇంకొక చిన్న ఇదేంటంటే అట్లీస్ట్ ప్రతి ఇంట్లో మినిమం 4-5 బేసిక్ ప్రొడక్ట్స్ అన్నా పెట్టుకోండి. దానివల్ల ఏం జరుగుతుంది అంటే కల్చర్లో మార్పు వస్తుంది. నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు మన ఇంట్లో చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మన సెల్ఫ్ మొత్తం ఒక ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ నిండిపోయి ఉంటుంది. ఒక సెల్ఫ్ హల్దీ డ్రాప్స్, తులసి డ్రాప్స్, ఇలాచీతో చేసిన డ్రాప్స్, యాలక్కాయతో చేసినవి, తర్వాత వాము సోంపు వీటితో చేసిన డ్రాప్స్, తర్వాత చవన్ప్రాషు, గోమూత్ర, అలోవెరా జ్యూస్, హిమాలయన్ బెర్రీ, ఇవన్నీ ఉంటాయి. ఇది పొద్దున్నే లేవగానే పిల్లలు, ఒకడు 8 years ఓడు, ఒకడు 5 years ఓల్డ్, వీళ్ళిద్దరూ వెళ్ళిపోయి తాతయ్య ఉంటే తాతయ్యనో అమ్మమ్మ ఇలా ఎవరు ఉంటే వాళ్ళ చేత కొంచెం గోరువెచ్చటి నీళ్ళు గాయించుకొని ఆ 2 డ్రాప్స్ వేసుకొని తాగినాక వాళ్ళ జీవనచర్య మొదలు పెట్టడం అలవాటు అయిపోయింది. చూడండి, ఇప్పుడు వాళ్ళకి ఈ వయసులోనే నేర్పించేసాము, ఇంకా జీతాంతం చూసుకోవసరం లేదు, ఆ ప్రక్రియ అనేది అలా వెళ్ళిపోతుంటుంది. కరెక్ట్. అదొకటి. ఈ బేసిక్ చిన్న చిన్న అలవాట్లు చేసుకోవడం వల్ల మన సెల్స్ ముందు హ్యాపీ ఫీల్ అవుతాయి, మన సోల్ హ్యాపీగా ఉంటుంది, మన మైండ్ హ్యాపీగా ఉంటుంది, తర్వాత మన ఆలోచన హ్యాపీగా ఉంటుంది. అది హ్యాపీగా ఉందంటే మన లైఫ్ హ్యాపీగా, సొసైటీ హ్యాపీగా ఉంటుంది. అది ముందు ఇక్కడ నేను ప్రత్యేకంగా ఆయుర్వేదిక్ నేను రకరకాల ఇండస్ట్రీలో ఉండొచ్చాను. అది కూడా ఉంది, ఫిల్మ్ ఇండస్ట్రీ అని, రియల్ ఎస్టేట్ అని, దాని తర్వాత పిజ్జా షాప్స్ అని. ఈరోజు ఇక్కడ చాలా కంఫర్ట్గా, స్టేబుల్గా, జాయ్ఫుల్గా ఉండగలుగుతున్నాను ఆయుర్వేదిక్ ఇండస్ట్రీలో. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫ్యామిలీని చాలా మంచి వైద్య విధానంతో ప్రొటెక్ట్ చేసుకోగలుగుతున్నాం. ఇంతకుముందు సంవత్సరానికి 3 సార్లు 4 సార్లు వెళ్ళేది, లాస్ట్ 4 yearsలో నాకు తెలిసి 2 సార్లు 3 సార్లు వెళ్ళి ఉంటాం హాస్పిటల్కి. అంటే ఇంకో 10 times మనం తగ్గించగలిగించు హాస్పిటల్ చుట్టూ తిరగగలిగేది. దాంతోపాటు అలోపతి ట్యాబ్లెట్స్ వాడటమో, ఇంజక్షన్లు వాడటమో, దీన్ని అవాయిడ్ చేయగలిగాం. దీంతో పాటు మంచి ఆదాయాన్ని తీసుకోగలుగుతున్నాం. ఈరోజు ఒకవేళ ఆదాయమే ఇది కూడా అనుకుంటే అది కూడా ఒక కీ రోల్ కాబట్టి మంచి ఆదాయాన్ని తీసుకోగలుగుతున్నాం, 10 మందికి మంచి హెల్త్ ఇవ్వగలుగుతున్నాం. సేమ్ టైము మన భావితరాలకి మన కల్చర్ని మళ్ళీ రీకనెక్ట్ చేయగలుగుతున్నాం. అంటే ఒక తృప్తి, మన వల్ల 10 మందికి ఉపయోగం జరుగుతుంది. పిల్లలు మళ్ళీ వాళ్ళు సెల్ఫ్గా ప్రొటెక్ట్ చేసుకునేటువంటి విధి విధానాలు నేర్పగలుగుతున్నాం ఆయుర్వేదం ద్వారా. ఈరోజు నాకు అంటే గొప్ప అసెట్ ఏంటంటే ఫ్యామిలీ అంతా ఈరోజు కూడా ఉమ్మడి కుటుంబం కల్చర్లోనే ఉంటాను నేను. అత్త, మావయ్య, బావమర్ది వాళ్ళ ఫ్యామిలీ, మన ఫ్యామిలీ, 3 bedroom ఫ్లాట్. అది ఎవరి బెడ్రూమ్ వాళ్ళు ఉండాలి, మార్నింగ్ ఈవినింగ్ అందరు కనపడాలి. సో ఆ పెద్దవాళ్ళు ఇద్దరు మనకి బ్యాక్ హ్యాండ్ సపోర్ట్ ఇస్తుంటే వెళ్ళి 4 వర్క్ చేయగలుగుతున్నాం. సో ఇంత పెద్ద వ్యవస్థ అది. మనకి ఉమ్మడి కుటుంబం అనేది ఒక గొప్ప వరం. ఎవరికైనా అవకాశాలు ఉంటే దయచేసి వదులుకోకండి. అది ఈ చిన్న లైఫ్లో ఇంతమందిని కలిసి ఉండగలిగేటువంటి ఇవాళ రేపు చాలా చిన్నవి అయిపోయింది. ఏదో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరున్నా కూడా వాళ్ళు ఒక బెడ్రూమ్లో, వీళ్ళు ఒక బెడ్రూమ్లో కూర్చోవడం, పిల్లలు చిన్నగా అయిపోయారు. పిల్లలు ఏదన్నా రేపు 10 ఏళ్ళు దాటితే వాళ్ళకో ప్రైవసీ రూమ్ ఒకటి. ఇట్లాంటి కల్చర్ని దయచేసి ఎంకరేజ్ చేయకండి. వీలైన వరకు ఎక్కువ మంది కలిసి ఉండండి, మంచి ఇది ఉంటుంది. ఎందుకంటే కలిసి ఉన్నప్పుడే ఒకరికి హెల్ప్ చేసుకోగలం. అవును, ఆ రకమైన సపోర్ట్ అది. ఇప్పుడు మీరు అన్నట్టు ఒక వెన్నుముక అయితే మనకి శరీరానికి ఎంత స్ట్రాంగ్ ఉండాలో, అవును, మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఆ వాతావరణం, కల్చరే డిఫరెంట్ కంప్లీట్గా. అవును. సో ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నారు అనే ధైర్యం మనకు ఒకటి, మన వెనుక ఒక పేరెంట్స్ ఉన్నారు అనే ధైర్యం చాలా గొప్పది. అదొకటి. ఆయుర్వేదంలో ఇది వాళ్ళు మనకంటే ముందున్నవాళ్ళు, నాలెడ్జ్ కానీ మన ఇంట్లో ఉన్నట్టు ఒక పెద్దవాళ్ళు ఉంటే పిల్లాడికి జ్వరం వస్తే వాళ్ళకి తెలుసు ఏం చేయాలని. అది ఎందుకంటే కంగారు పడి ఇద్దరము ఏమన్నా ఆఫీసుల్లో ఉంటాం, అవును, వచ్చేటప్పటికి ఆయన ఏదో సఫర్ అవుతా ఉన్నాడు, తీసుకొని హాస్పిటల్కి వెళ్ళిపోయేదాను, ఏదో షార్ట్ టర్మ్ రెమెడీస్ చూస్తాం తప్ప వాళ్ళు అందుబాటులో ఉంటే దే ఆర్ ద డాక్టర్స్. ఆ డాక్టర్ మనము సింపుల్ ఫార్ములా ఏం లేదు అసలు. ఈరోజు హాస్పిటల్కి పెడుతున్న ఖర్చులు పెద్దవాళ్ళకి ఆ ఫండింగ్ కింద పెట్టుకుంటే వాళ్ళ బ్రహ్మాండం చూసుకోవచ్చు మనం. సపోర్ట్ కానీ ఫ్యామిలీ కల్చరే డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఎందుకంటే పిల్లలకి ఏదైతే వైద్యం చేశారో వాళ్ళు చిన్నప్పటి నుంచి, మన చిన్నప్పుడు కూడా చేశారు, వాళ్ళు తెలుసు ఇది చేస్తే పని చేస్తుంది, ఇది చేస్తే పని చేయదు. అవును.
అవునండి, గొప్ప. అదిగా ఇంకోటి ఏంటంటే ఈరోజు పర్టికులర్గా ఇప్పుడు ఉన్నటువంటి పెద్దవాళ్ళు నాకు తెలిసి అది లాస్ట్ తరం ఆయుర్వేదాన్ని మనకు అందజేయడం కానీ లేకపోతే ఆ కల్చర్ని మళ్ళీ మనకి కనెక్ట్ ఇప్పుడు ఏదైతే 55, 60, 70 దగ్గర ఉన్నారో ఇక వాళ్ళు ఆ తరం వెళ్ళిపోయిందంటే మనకి కనీసం ఆ విలువలు చెప్పేవాడు కూడా ఉండడు, ఇక లేనప్పుడు అది కనుమరుగైపోతుంటాయి. సో దానివల్ల అది వాళ్ళని కాపాడుకోవాలి, మనం ఇప్పుడు వాళ్ళ నుంచి లెర్న్ చేయాలి, ఎక్కువ మందికి వీలైనంత వరకు స్ప్రెడ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు అలా కనుక జరిగితే మనం ఎక్కడి నుంచో ఏ దేశం నుంచో నేర్చుకొని మళ్ళీ టాబ్లెట్లు వేసుకొని ఇప్పుడు పాపం కష్టపడ్డదంతా అక్కడ పెట్టేసుకొని అలా బతకాల్సి వస్తుంది. చిన్నప్పుడు మా అమ్మమ్మ కూడా ఏం చేసేదంటే జలుబు చేసిందంటే పెద్ద కాగు పెట్టేసి కింద మంట పెట్టి రోజంతా కాగుతుండే. నేను కాగుతున్నప్పుడు రాళ్ళు తీసుకొచ్చేవాడు, పెద్ద రాళ్ళు తీసుకొచ్చి ఆ పొయ్యిలో పెట్టేవాడు. ఆ పొయ్యిలో పెట్టేసి పొద్దు నుంచి మధ్యాహ్నం వరకు బాగా మరుగుతుండే అనమాట నీళ్ళు. మరుగుతుండగా ఆ రాళ్ళు తీసుకొచ్చి పొయ్యిలో పెట్టి ఆ కాగు తీసుకొచ్చి మన ముందు పెట్టి మనకు రగ్గు కప్పేశాడు. అవును, ఆ రాళ్ళు తీసుకొచ్చి ఆ కాగులో పడేస్తే అవి ఎలా అంటే ఒక పొడపొడు కూడా ఇట్లా బుడగలాగా వచ్చాయన్నమాట. ఆవిరి ఒకసారి మనం గట్టిగా పట్టుకున్నాం అంటే జలుబులేంటి ఏదున్నా సరే ఇప్పుడు లోపల నుంచి అంతా క్లీన్ అయిపోవాల్సి. ఇప్పుడు ఇటువంటి పద్ధతులు మనం అనుభవించాం కాబట్టి మనకు గుర్తుంది. అదే కనుమరుగైపోయి అనుకోండి, రేపు అది చెప్పేవాళ్ళు ఉండరు పాపం. మనం ఇటువంటి సమయంలో వస్తే ఏం చేయాలని అక్కడికి పరిగెత్తే ఇది ఇవాళ రేపు ఒకవేళ ప్రక్రియ ఏంటంటే నాకు తెలిసి మేబీ అవి ఏమన్నా సున్నపురాళ్ళు అయితేనేమో సున్నానికి ఆల్కలైన్ నేచర్ ఉంటుంది ఒకవేళ అది అయ్యి ఉంటే. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎక్కువ టైం కాగడం వల్ల మైక్రో క్లస్టరింగ్ ప్రాసెస్ అని జరుగుతుంది. అంటే వాటర్ దాని డెన్సిటీ తగ్గిపోయి చిన్న చిన్న అణువులుగా ఇదయ్యేదను దాని తాలూకు ఇది వెళ్ళినప్పుడు సెల్ లెవెల్కి రూట్ లెవెల్కి వెళ్ళడం ఈజీ. చూడండి ఇప్పుడు ఇంత చిన్న దాంట్లో ఎంత నాలెడ్జ్ ఉంది, ఎంత టెక్నాలజీ ఉంది. నాలెడ్జ్ టెక్నాలజీ అది వాళ్ళు అంత ఈరోజు మనం చూస్తున్నది మన కళ్ళ ముందు ఉన్నది నథింగ్. చాలా వాళ్ళు అవన్నీ ప్రయోగాలు చేశారు, వాళ్ళు అనుభవించి వచ్చారు. వాళ్ళని ప్రశాంతంగా మనం వాటిని స్వీకరించగలిగితే ఒకవేళ మన ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోతే ఏడన్నా పక్కన ఉన్న పెద్దవాళ్ళ ద్వారానన్నా 10 రోజులకో నెలకో ఒక రోజు ఇలాంటి ప్రోగ్రామ్ పెట్టించుకొని వాళ్ళ ద్వారా నాలెడ్జ్ షేర్ చేసుకుంటాం, నాలెడ్జ్ నేర్చుకొని అది మన పిల్లలకి ఇస్తూ ఫాలో అవుతుంటే ఈజీ అయిపోతుంది సొసైటీలో. మెల్లగా మనకి కూడా అలవాటు అయిపోతుంది, మన జీవన చర్యలో ఒక దినచర్యలో భాగంగా అయిపోతుంది. అండ్ చాలా గొప్ప విషయాలు చెప్పారండి. అండ్ ఇప్పుడు మీరు కొన్ని ప్రొడక్ట్స్ చెప్పారు, అవి మేము ఆర్డర్ చేయాలంటే ఎట్లా మన వెబ్సైట్లోంచి కానీ, ఎందుకంటే మీరు నాకు తెలిసి పెద్ద డిస్ట్రిబ్యూటర్ అండి ఏపీ తెలంగాణలో, డెఫినెట్లీ మనకు చాలా తక్కువ దొరుకుతుంది. సీక్రెట్ అయితే మనకి డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో ఉన్నాం కాబట్టి ఏ ప్రోడక్ట్స్ అయినా మంచి డిస్కౌంట్ రూపంలో తీసుకోవచ్చు. ఇక్కడ ఒకటి ఏంటంటే మన ఎస్ఆర్ నగర్లో అయితే మన డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఉంది. లేదు ఎవరైనా రాలేని వాళ్ళు ఉంటే త్రూ మన ద్వారా ఏదైనా కాల్స్ చేసినా కూడా మన ప్రోడక్ట్స్ ఇది చేయొచ్చు. ఒకవేళ మనం ఏదైనా నెంబర్ ఇవ్వచ్చు అంటే నేను నెంబర్ అనౌన్స్ చేస్తాను, లేదంటే మీరు తర్వాత అయినా కింద ఇది చేయొచ్చు. మీ నెంబర్ చెప్తే అందరు నోట్ చేసుకోండి. తప్పకుండా ఈ ప్రొడక్ట్స్ అన్ని వాడాలండి, మేము రోజు వాడుతుంటాం, మా స్టూడెంట్స్ కంపల్సరీ రికమెండ్ చేస్తుంటాం. సో ఇప్పుడు అన్నీ వదిలేసుకొని ఇందులోకి వచ్చింది ఎందుకంటే హాయిగా జీవనం గడపాలని. ఎందుకంటే మహాబతితో 70-80 సంవత్సరాలు, అది కాస్త ఇప్పుడు 40-50కి వచ్చేసింది. అది కూడా కొంచెం నవ్వుకుంటూ హాయిగా ఎంత సంపాదించుకున్నా వెనక ఉండేది ఏం లేదు. సో మీ నెంబర్ చెప్తే తప్పకుండా మా వ్యూవర్స్ నోట్ చేసుకుంటారు, మేము టచ్లో ఉంటాం మీకు. నా పేరు సుబ్బారావు అండి, సుబ్బారావు గొల్లపూడి. మనది ఎస్ఆర్ నగర్లో డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఉంది. మనకి ఏదైనా ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్కి సంబంధించినటువంటి ఏవైనా ప్రోడక్ట్స్ ఒకవేళ మన దగ్గర లేని అయినా నేను మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయగలుగుతాను. ఏదైనా కావాల్సినప్పుడు నా నెంబర్ నోట్ చేసుకోండి, 9393519991 9393519991. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు ఏదైనా సమస్యల మీద కానీ ప్రొడక్ట్స్ సంబంధించినటువంటి అంశాలు కానీ మీకు ఏదైనా ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ ఒకవేళ మన దగ్గర లేకపోయినా నేను పలానా చోట దొరుకుతుందని చెప్పగలుగుతాను, ఏదైనా అందుబాటులో ఉంటే తెప్పించి కూడా అందజేయగలుగుతాను. తప్పకుండా, అది గొప్ప అవకాశం మాకు. ఎందుకంటే ఈ రోజులో అవసరం అటువంటి సపోర్ట్ అనేది మాకు అందరికీ కావాలి. ఎందుకంటే అందరు బిజీ ఉన్నారు, ఇప్పుడు ఆఫీస్లో మనం వెళ్ళి తెచ్చుకొని అంత పరిస్థితి లేదు, ఉన్న ట్రాఫిక్కి వాటికి వీటికి. ఇప్పుడు మీకున్న వ్యవస్థకి మీకున్న నెట్వర్క్కి డెఫినెట్లీ మా వ్యూవర్స్ అందరికి కూడా గొప్ప అవకాశం అది. తప్పకుండా మేము టచ్లో ఉంటాము ఖచ్చితంగా. అండ్ ఇంతసేపు మాతోటి సంభాషణ జరిపి మాకు ఇంత మంచి జ్ఞానం అందించి మా వ్యూవర్స్ కూడా కొంచెము మేలుకొలుపు. ఎందుకంటే ఇప్పుడు అందరం కూడా
ఒక మెటీరియల్ వరల్డ్లో వెళ్ళిపోయి Correct. బ్రేక్ అయిపోయి ఎక్కడికక్కడ Correct. డిస్లోకేట్ అయిపోతున్న సమయంలో అండ్ మీ అనుభవం కూడా వచ్చినప్పుడు మీకు ఈ పాండమిక్ టైంలో ఎలా బయటికి పడాలనేది షేర్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. తప్పకుండా ముగించాలని లేదు ఎందుకంటే ఎంతో నేర్చుకోవాల్సిన విషయము ఆయుర్వేదం అనేది ఈరోజు మనం తప్పకుండా కంటిన్యూ మీరు అన్నట్టు మీ సలహా ప్రకారం ఇంకా ప్రోగ్రామ్స్ 15 రోజులకు ఒకసారి 20 రోజులకు ఒకసారి తప్పకుండా చేద్దాం. ప్లాన్ చేద్దాం. మనం- ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పల్లవి గారికి వెరీ వెరీ థ్యాంక్స్. ఎందుకంటే ఇటువంటి ప్రోగ్రామ్స్ని ఎంకరేజ్ చేయాలి అనే ఆలోచన రావడం ముందు చాలా గొప్ప ఇది. ఇవాళ రేపు చాలా పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, అంటే ఈటీవీ లాంటివి కానీ లేకపోతే జీటీవీ లాంటివి కానీ అందరూ కూడా ఆయుర్వేదం మీద చాలా పెద్ద ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ప్రపంచం అంతా కూడా ఆల్టర్నేటివ్ థెరపీస్ మీద, డ్రగ్లెస్ ట్రీట్మెంట్స్ మీద, యోగా లేదా ఈ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ త్రూ ఎలా మనల్ని మనం క్యూర్ చేసుకొని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనే అంశాల మీద చాలా పెద్ద రీసెర్చ్ జరుగుతుంది, పెద్ద మార్కెట్ కూడా క్రియేట్ అవుతుంది. ఆల్మోస్ట్ 2021-22 నాటికి ఇండియన్ ఆయుర్వేదిక్ ఇండస్ట్రీ $8 బిలియన్ ఉండొచ్చు అని అంచనా. సో అంత పెద్ద గ్రోత్ ఉంది ఫ్రెండ్స్. వ్యాపార పరంగానైనా ఈ ఇండస్ట్రీలోకి రావచ్చు, లేదు ఆరోగ్యపరంగా అయితే మానసికంగా స్ట్రాంగ్, ఆరోగ్యపరంగా అయితే ఖచ్చితంగా వచ్చి తీరాలి. వ్యాపార పరంగా అయితే ఇట్స్ డిపెండ్ ఆన్ మీరు ఏదన్నా రకరకాలు అంటే వేరే వేరే వ్యాపారాల్లో ఉన్న వాళ్ళు కూడా మనము సొసైటీకి మంచి మేలు చేస్తూ కూడా ₹10 సంపాదించుకునేటువంటి అవకాశం ఇక్కడ ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఇప్పుడు మాదేమైనా చిన్న ప్రయత్నం అండి, మేము కూడా ఏదో సముద్రంలో చిన్న చుక్క లాంటి వాళ్ళం, ఏదో కొంచెం మనం చేయగలిగినంత మీలాంటి వాళ్ళ ప్రోత్సాహంతో. ఎందుకంటే ఈరోజు మంచి పనుల్ని ప్రోత్సాహం చేయటం అనేది సొసైటీలో నెగటివిటీని తొందరగా స్ప్రెడ్ అయిపోతుంటుంది. ఇప్పుడు ఒక బార్కి వెళ్ళాలంటేనో రెస్టారెంట్కి వెళ్ళాలంటేనో 10 మంది కారెక్కుతారు, అదే యోగా క్లాస్కి రమ్మంటే ఎవరు రారు. సో అటువంటి ఇదిలో నిజంగా మీ సహకారం కానీ లేకపోతే మేము యోగా స్టూడియో పెట్టినప్పటి నుంచి మీ పాజిటివ్ ఎంకరేజ్మెంట్, సో అది మాకు చాలా ఇట్స్ లైక్ వెరీ స్ట్రెంగ్త్. ఖచ్చితంగా అందరం కలిసి చేద్దాం. తప్పకుండా అండి, తప్పకుండా. మనం ఇక్కడ ఏంటంటే ఆ గోముఖ్ దగ్గర చూస్తే గంగ కూడా డ్రాప్స్ రూపంలోనే ఉంటుంది. ఆ రిషికేశ్ హరిద్వార్ వచ్చేటప్పటికి ఈ గంగ ఉధృతి ఏంటో తెలుస్తుంది. సో మన ప్రయాణం కూడా అలానే తప్పకుండా చిన్నగా అందరూ ఇట్లానే నెంబర్ ఆఫ్ పీపుల్ కలుస్తుంటారు. ఆ పాజిటివ్ ఎనర్జీ కానీ దీన్ని ఆ లోకానికి మనం ఉన్నన్ని రోజులు స్ప్రెడ్ చేయడం అనేది మనం ఒక ఇదిగా పెట్టుకుందాం. అలా నదుల్లా కలిసిపోయి సముద్రంలో కలిసిపోతే అంతే జీవితం హాయిగా 10 మందికి ఆ క్రమంలో మనం చాలా మందికి మేలు చేయగలుగుతాం. తప్పకుండా చేద్దాం. అండ్ చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ వచ్చి ఈరోజు సమయం స్పెండ్ చేసినందుకు. వ్యూవర్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. అండ్ బిఫోర్ లీవింగ్ మా అతిథి మీరు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్, మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో వచ్చే ముందు మీరు నేర్చుకున్నవన్నీ కూడా తప్పకుండా ప్రొడక్ట్స్ అన్నీ ఇంట్లో వాడటానికి ట్రై చేయండి. ఇమ్మీడియట్గా ఇప్పటికిప్పుడు మీరు ఎక్కడ దొరికితే అక్కడ ఈ ప్రొడక్ట్స్ని ఆన్లైన్లో కానీ లేకపోతే ఏ రూపంలో దొరికినా సరే తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని రేపు పొద్దున్న కార్యక్రమం వేడి నీళ్లు తాగటం నుంచి స్టార్ట్ అవుతుంది. తప్పకుండా స్టార్ట్ చేస్తారని ఆశిస్తూ, మీకు అందరికీ ఈ ప్రోగ్రామ్ నచ్చి ఉంటుందని ఆశిస్తూ, వేరే ప్రోగ్రామ్ మళ్ళీ జరగబోయే ప్రోగ్రామ్స్ గురించి వెయిట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. సెలవు తీసుకుంటూ మీ నవీన్. థ్యాంక్ యూ.